వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. స్పెషల్ ఇంటర్వ్యూకు స్వాగతం. తెలంగాణ రాజకీయాలన్నీ ఇప్పుడు నల్గొండ జిల్లా చుట్టూ తిరుగుతున్నాయి. సో గతంలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయడం, తర్వాత 2023లో కాంగ్రెస్ అదే ఊపును కొనసాగించడం, అంటే నల్గొండ జిల్లా ప్రజలు ఏదో ఒక పార్టీకి పట్టం కడుతున్నారు. ఆ పట్టం కట్టిన పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. సో మొత్తానికి ఇద్దరు మంత్రులు కాంగ్రెస్లో సీనియర్లు అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, సో మొత్తం రాష్ట్ర రాజకీయాలను అయితే శాసిస్తున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి ఈ అంశంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన విషయంలో కావచ్చు, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఇక ప్రస్తుతం అక్కడ రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి, ప్రజల నాడి ఎలా ఉంది, సో ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది తెలుసుకుందాం. మనతో పాటు కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కనుమరుగైపోతుందా? ఓవరాల్గా మంత్రులు అయితే చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్న నమస్తే. ఎట్లా చూస్తారా అన్న, కాంగ్రెస్లో టీపీసీసీ మాజీ అధ్యక్షులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అట్ ద సేమ్ టైం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు మంత్రులుగా ఉన్నారు తెలంగాణ క్యాబినెట్లో. మొదటి విడతగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకు 2 మంత్రిత్వ పదవులు ఇచ్చి నల్గొండకు ఆధిపత్యం అయితే నిరూపించుకుంటున్నాడు. ఈ క్రమంలో 20 నెలల పాలన తర్వాత ఇప్పుడు ఎలా ఉందన్న? ఏదో మార్పు వస్తుందని చెప్పేసి ప్రజలు అధికారం చెప్పారు. మేమేదో ఉద్ధరిస్తామని చెప్పేసి ప్రజలు వాళ్ళు పలికిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమార మాటలు ఉత్తుత్తి మాటలు తప్ప ఆడ జరిగింది ఏం లేదు, ఎరిగింది ఏం లేదు. ఆయనకు మొదటి నుంచి కూడా ఆనవాయితీ 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి అడావుడ్ చేసి పేపర్లలో ప్రకటనలతో మామూలుగా పెద్ద ఆర్టికల్స్ రాపించుకొని, లేకపోతే కొబ్బరికాయలు కొట్టిన వరుసగా 10 రోజులు పేపర్లలో లేపించుకొని కాలక్షేపం చేయటం అనేది ఆయనకు అలవాటు. అది ఆనవాయితీగా ఆయనకు వస్తున్న సాంప్రదాయం. అదే క్రమంలో ఈరోజు కూడా మంత్రిగా ఎక్కడ చూసినా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, 1000 కోట్లు అని చెప్పడం తప్ప అక్కడ జరుగుతున్న పురోభివృద్ధి కానీ పురోగతి కానీ ఏం లేదు. గతంలో మేమేమైతే శాంక్షన్ చేసినామో వాటికి కొబ్బరికాయలు కొట్టడే సరిపోతుంది. కొత్తగా తీసుకొస్తున్నామని చెప్పేసి కాగితాల వరకే పరిమితం తప్ప ఎక్కడ కూడా పనుల మీద పురోభివృద్ధి కానీ పురోగతి కానీ లేదు. వాక్చాతుర్యంతో ప్రగల్భాలు బలికి మాటలతో పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. ఇక కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఏం చెప్తారో మనందరికీ తెలిసిందే. వాటరు, నీళ్లు అని చెప్పేసి ఏ రకంగానైతే శ్రీశైలంలో పోయి మాట్లాడిండో అదే రకంగా పొద్దునేం మాట్లాడతాడో, సాయంత్రం ఏం మాట్లాడుతాడో తెలియదు, ఎప్పుడేం మాట్లాడుతాడో తెలియదు, ఆ అవసరానికి ఏం మాట్లాడుతాడో తెలియదు, అవసరం తీరిన తర్వాత ఏం మాట్లాడుతాడో తెలియదు. అధిష్టానం ఒకవేళ దగ్గరకు తీసుకుంటే ఒక రకంగా మాట్లాడతాడు, అధిష్టానం కొద్దిగా దూరం పెట్టింది అని అంటే వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు, శిబిరాలు పెడుతూ ఉంటాడు. కాబట్టి బ్లాక్మెయిల్ రాజకీయాలకు మారుపేరు కోమటిరెడ్డి, ఊసరవెల్లి రాజకీయాలకు మారుపేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టుగా హెలికాప్టర్లు ఎక్కువ మీ నల్గొండ చుట్టే ప్రదక్షిణలు కొడుతున్నట్టున్నాయి కదన్నా. షేర్ ఆటో కంటే ఎక్కువ షేర్ ఆటో అన్న నయం. అది ఖాళీగా ఏ రోజు ఉంటే ఆ రోజు ప్రోగ్రాంలు పెట్టుకుంటున్నారు. 10 కిలోమీటర్లకు 12 కిలోమీటర్లకు కూడా ఆటో కూడా ఆగదేమో నాకు తెలిసి, గీ నుంచి గీడికి ఎందుకు కానీ 10-12 కిలోమీటర్లకు కూడా హెలిప్యాడ్ ల్యాండ్ అవుతుంది, ఫ్లై అవుతున్నది. అంటే అన్ని హెలిప్యాడ్లు ఉన్నాయి. మరి ఏ అవసరానికి పోనీ అదేమన్నా ఎమర్జెన్సీ అంటే ఖమ్మం లాంటి ప్రాంతంలో పోయినసారి వరదలు వస్తే వరదలలో రక్షించడానికి హెలికాప్టర్ లేదని అన్నారు. ఇవాళ జన్మదిన వేడుకలకి, వాళ్ళ అట్టహాసాలకి, వాళ్ళ వినోదాలకి, అంటే వాళ్ళ ఆర్భాటాలకి ఆ స్థాయిలో శంకుస్థాపనలు, అభివృద్ధి, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి అనుకోవచ్చు కదా. అంటే వాళ్ళు ఆర్భాటాలు చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. శంకుస్థాపనలు అనేటివి కొత్త మామూలుగా పేర్లు చెప్పి కొబ్బరికాయలు కొడుతున్నారు. ఆడ మరి జరిగిన పురోభివృద్ధి ఏం లేదు కదా. ఇంతవరకు తట్టెడు మట్టిపోయలే, గడపార తీసుకొని ఎక్కడ మామూలుగా తవ్వింది లేదు. చేసిన శంకుస్థాపనలు అని అంటే 1000 కోట్ల రూపాయలు అని చెప్పి చెప్తారు. పోనీ ఈరోజు 100లలో ఏమైనా అయింది అని అంటే ఎక్కడ అయినా పురోభివృద్ధి లేదు, పురోగతి లేదు. ఓకే, గతంలో బీఆర్ఎస్ పార్టీ 2018లో ఓవరాల్గా ఉన్న నియోజకవర్గాలు అంటే ఇంక్లూడింగ్ మునుగోడు ఉప ఎన్నికలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచారు. సో నల్గొండ జిల్లా ప్రజలు ఒక్కటే పార్టీని ఆదరిస్తున్నారు. దాంట్లో ప్రతిపక్షంలో ఎవరు ఉండకుండా ఎందుకు చూస్తున్నారు? అంటే ఇది నల్గొండలో ప్రజల నాడి ఎట్లా చూడొచ్చు మనం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే తరహా తీర్పు ఇచ్చారు కదా. సో బీఆర్ఎస్ ఎక్కడ ఫెయిల్ అయింది, కాంగ్రెస్ ఎక్కడ సక్సెస్ అయిందని? అంటే చైతన్యానికి మారుపేరు నల్గొండ జిల్లా. అది మొదటి నుంచి ఆనవాయితీగా నిజాం సర్కారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు మొదలైనాయి. ఆడ సాయుధ రైతాంగ పోరాటాలు మొదలైనాయి.
విప్లవాలకు నాంది పలికిన జిల్లా, రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా. అక్కడ మామూలుగా అధికారం ఇచ్చినప్పుడు 12కు 12 శాసనసభ నియోజకవర్గాలను మొన్నటిసారి 2018 నుంచి 23 వరకు కాలంలో బీఆర్ఎస్కు చెప్పారు. మొన్నటిసారి జరిగిన పరిణామంలో ఏదో మార్పు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని 11 నియోజకవర్గాలలో గెలిపించడం జరిగింది. మార్పు కోరిన ప్రజలకు ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏం చేస్తున్నారు, ఎంతవరకు న్యాయమైంది అని అంటే, అయ్యాల పొగిడినోళ్ళు, అయ్యాల ఆశతో ఓట్లు వేసిన వాళ్ళందరూ ఇవాళ తిట్ల దండకం మొదలుపెట్టారు. యూరియా దొరకక పరిగెడుతున్నారు. నిన్న మొన్నటి వరకు రైతు బంధు లేదు. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని చెప్పేసి ఒక్క విడతగా రైతు బంధు చేశారు. రుణమాఫీ అని చెప్పారు. రుణమాఫీ ఎంతవరకు అయిందో మామూలుగా జిల్లాలో ఏ నియోజకవర్గంలో పోయి అడిగినా అది ఉత్తమ్ కుమార్ నియోజకవర్గం కానీ, కోమటిరెడ్డి నియోజకవర్గం కానీ, ఇంకో నియోజకవర్గాన్ని ఎవరిని అడిగినా కానీ చెప్తారు. ఈరోజు చేసిన పథకాలు ఏంది అని అంటే, అయ్యాలనేమో ఎన్నికలలో అధికారంలోకి రావడానికి మేము అన్ని చేస్తాం ఇన్ని చేస్తాం అని అన్నారు. ఇవాళ ఎవరినన్ను అడిగితే మేము అన్నీ చేసినామని చెప్తున్నారు. అయ్యాల చేస్తామన్న దాని మీద నమ్మకం మీద ఓటేసారు. ఇవాళ చేసినామన్న తర్వాత ఎవరికి అందినయో తెలియని అయోమయ పరిస్థితుల్లో ప్రజలు ముక్కును వేలేసుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఎల్బీసీ పనులు మీరు చేయలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎస్ఎల్బీసీ పనులు మొదలుపెట్టారు. సో మీకు నల్గొండ జిల్లా మీద చిత్తశుద్ధి లేదు. ప్రజల సాగునీరు కానీ తాగునీరు విషయంలో మీరు ఏవైతే ప్రాజెక్టులు, వాటర్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేకపోయారు. అవన్నీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తి చేస్తున్నారు. నిజమేనా? నల్గొండ జిల్లాలో 2014 వరకు బీఆర్ఎస్ అధికారంలో రానంత వరకు నల్గొండ జిల్లా పరిస్థితి ఏంది, 2014 అధికారంలోకి టీఆర్ఎస్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి చెందింది ఏంది అని అంటే జిల్లా రూపురేఖలే మారినాయి కదా. అయ్యాలు ఎక్కడ చూసినా ఎడారిని తలపించే విధంగా రాళ్ళు రప్పలు, తొండలు గుడ్డు పెట్టే భూములు తప్ప వేరే లేకుండే. ఈరోజు అవి రత్నాల మాదిరిగా మాణిక్యాలైనాయి. ఎక్కడ చూసినా కానీ సస్యశ్యామలైన పచ్చని పొలాలతో తొలుతూగుతూ ఉన్నాయి. ఎస్ఆర్ఎస్పి నీళ్లతోని పారని ప్రాంతం అంతా ఈరోజు గంగ ప్రవహిస్తుంది. ఒకవైపు కృష్ణమ్మ, రెండో వైపు గంగ. కృష్ణమ్మని గంగమ్మని రెండు కలిపిన ఘనత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వందే. ఆ రోజు నల్గొండ జిల్లా పట్టణం చూస్తే కనీసం గ్రామం కంటే కూడా ఘోరంగా ఉన్న పరిస్థితి. ఈరోజు నల్గొండ పట్టణానికి చూడండి, హైదరాబాద్ని మరిపించే విధంగా నల్గొండ పట్టణాన్ని రూపుదిద్దగలిగినాం. కాబట్టి అభివృద్ధి ఎవరు జరిగింది, ఎవరు అయ్యాల ఫ్లోరైడ్ బాధితులు ఎంతమంది, ఇవాళ ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మార్చగలిగినాం. అది కేసీఆర్ గారి పుణ్యమే కదా, కేసీఆర్ గారి గొప్పతనమే కదా, వారి కృషే కదా. ఈరోజు చేసిన వల్ల ఎవరి ప్రభుత్వంలో ప్రజలు బాగుపడ్డారు, ఎవరి ప్రభుత్వంలో ఇవాళ నీళ్ళు అందినాయి, ఎవరి ప్రభుత్వంలో కరెంట్ అందింది, ఎవరి ప్రభుత్వంలో రైతులకి కష్టాలు లేకుండా పరిపాలన కొనసాగింది అనేది బేరీజు వేసుకుంటే రైతులే చెప్తారు. అంటే ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలో ఏవైతే ఉందో ఉచిత కరెంటు వాళ్ళు ఇస్తున్నారు. సో దాంట్లో విద్యుత్ కూడా ఇస్తున్నారు. సరే, ఉచిత కరెంటు విద్యుత్ ఒకటి, నీళ్ళు ఇస్తున్నారు. సో దాంట్లో రైతు భరోసా ఇస్తున్నారు. రైతు రుణమాఫీ కూడా 2 లక్షలు ఒకేసారి చేశారు. సో దీంట్లో మీరు ఏవైతే మొదలుపెట్టారో వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, ఇస్తున్నారు కదా. దాంట్లో ఇంక ఇబ్బంది అన్న. ఇప్పుడు నేను రాజకీయంగా మాట్లాడటం కాదు, జిల్లాలో ఒకసారి వెరిఫై చేయండి, మీ స్టాఫ్ రిపోర్టర్స్ ఉంటారు కదా, అడగండి. అవును, జిల్లా రిపోర్టర్. మొన్నటిసారి నల్గొండ జిల్లాలో ఎన్ని పంట పొలాలు, వరి పొలాలు ఎండిపోయినాయి, దానికి కారణం ఎవరు? 10 సంవత్సరాల కాలంలో ఎండిపోయిన పొలాలు ఇప్పుడు ఎందుకు ఎండిపోయినాయి మొన్నటి వేసవిలో? మీకు రీజన్స్ తెలిసిపోతాయి కదా. రుణమాఫీ అన్నారు. రుణమాఫీ ఎంతమందికి అయింది జిల్లాలో? 60% కూడా కాలేదు. ఇంకా 40% మంది రుణమాఫీ రాకుండానే ఉన్నారు. ఏం కొనసాగించారు? రైతు బంధు కొనసాగించారా? అయ్యాల మామూలుగా అధికారంలో రావడానికంటే ముందు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అరుగుల మీద 50 చెట్ల కింద గుంపులో కూర్చొని కేసీఆర్ ఉన్నా ఇస్తాడు, రేపు ఎవరు వచ్చినా ఇస్తారు, ఆయన జేబుల నుంచి ఇస్తున్నా అని చెప్పారు. కళ్యాణ లక్ష్మి వచ్చినా అదే అన్నారు, రైతు బంధు వచ్చినా అదే అని అన్నారు. ఏ పథకం వచ్చినా కానీ తీసుకున్న బెనిఫిషియరు ఇమ్మీడియట్గా ఏడు అట్రాక్ట్ అవుతారు అని చెప్పేసి కొంతమంది దొంగసాటుగా దారి పొంటి ఏం చెప్పారు, కేసీఆర్ ఏమైనా జేబుల నుంచి ఇచ్చిండా, ప్రభుత్వ సొమ్మే ఇచ్చిండా అని చెప్పి అన్నారు. మరి ప్రభుత్వ సొమ్మే ఇస్తుండు అని చెప్పి అన్నప్పుడు అయ్యాల మేమిస్తున్న దానికంటే అదనంగా ఇస్తామని చెప్పేసి నమ్మబలికి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ నాయకులు ఈరోజు రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వట్లే తులం బంగారం, ఎందుకు ఇవ్వట్లే రైతు బంధు,
మొన్న 3 సార్లు ఎగ్గొట్టి 4వసారి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని కదా వేసింది. ఎందుకు ఇవ్వట్లే? రైతు బీమా. ఆ రోజు రైతు కుటుంబం ఎవరైనా అకస్మాత్తుగా చచ్చిపోతే ఆ కుటుంబానికి సెంటు భూమి ఉన్నా కానీ వాళ్ళ పేరు మీద 5 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కలిగజేసినాం. ఆ కుటుంబానికి ఒక ఆసరా ఏర్పడ్డది. ఈరోజు కనీసం దాన్ని రెన్యువల్ చేయలే. రైతు బీమా ఇచ్చిన దాఖలాలు లేవు. కళ్యాణలక్ష్మికి ఆ చెక్కులు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితి. మా దగ్గర 2009లో పెళ్ళైతే 2025లో మొన్న నెల జూలై ఆగస్టులో అమ్మాయి పుట్టి పుష్పావతి అయితే ఆ రోజు పోయి చెక్ ఇచ్చారు. అంటే మధ్యలో మీరు కూడా ఉన్నారు కదా 10 ఏళ్ళు. 2009లో మేము లేము కదా అధికారంలో. అంటే మీరున్నప్పుడు 2009లో ఆయన పెళ్లికి అప్లికేషన్ పెట్టింది ఎప్పుడు? మేము ఉన్నప్పుడు అప్లికేషన్ పెట్టలే. అప్లికేషన్ పెట్టింది ఈ 2 సంవత్సరాల కాలంలో అప్లికేషన్ పెట్టారు. మొన్న 2025లో చెక్ వచ్చింది. పెళ్ళైనప్పుడు చెక్ రాలే. పెళ్ళైనాక అమ్మాయి పుట్టినాక అమ్మాయి పుష్పావతికి పోయి ఫంక్షన్కి పోయి చెక్ ఇచ్చారు. మీ జిల్లాలో ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులు అట్ ద సేమ్ టైం పవర్ ప్రాజెక్టులు మొత్తం నల్గొండ జిల్లాకే మొత్తం అభివృద్ధి జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు కూడా రెగ్యులర్గా హెలికాప్టర్లు అంటే ఇద్దరు మంత్రులు ఉన్నారు. వారితో పాటు మరికొంతమంది సహచార మంత్రులు కూడా ఇన్ఛార్జి మంత్రి అట్లూరు లక్ష్మణ్ కావచ్చు, తర్వాత వారితో పాటు అందరూ కూడా మీ జిల్లాలోనే పర్యటిస్తున్నారు. నిజంగా అభివృద్ధి ఆ స్థాయిలో జరుగుతుందా? మా జిల్లాలో ఆర్భాటాలు ఉంటాయని చెప్పిన కదా, ఆర్భాటాలు ఉంటాయి. ఈ మధ్య వాళ్ళ ఆర్భాటాల కోసం హెలికాప్టర్లు వాడతారు, పోలీసు యంత్రాంగాన్ని వాడతారు, పక్కన ఎస్కాట్లను వాడతారు. కానీ ప్రజలకు చేసేది ఏం లేదు, మొండిచ్చేది తప్ప. ఇక మామూలుగా నీటిపారుదల శాఖ మంత్రి మా జిల్లాకు సంబంధించిన ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా ఎంత అనుభవం ఉందో ఏందో తెలియదు, ఏ ప్రాజెక్టులు ఎన్ని నీళ్లు ఉన్నాయో తెలియదు, ఎప్పుడు నీళ్ళు ఇస్తాడో తెలియదు, దాని గురించి అవగాహన కూడా ఉండదు. ఏ రకంగా దాన్ని దోపిడీ చేసుకోవాలనే విషయం మాత్రం బాగా తెలుసు. నీటిపారుదల శాఖ మంత్రి కాకముందే మా దగ్గర శాసనసభ్యుడిగా కోదాడులో 2004 నుంచి 2009 ఉన్న కాలంలోనే లిఫ్ట్ల పేరు మీద మోసం చేసిన గరుడు. ప్రభుత్వ ఖజానాన్ని ఎట్లా కొల్లగొట్టాలి, ఏ పేరు పెట్టి కొల్లగొట్టాలని చెప్పేసి అని అంటే దానికి సృష్టికర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి. మీరేమో ఆయన ఖజానాను కొల్లగొడతారని చెప్తున్నారు. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ సతీమణి ఇద్దరు కూడా ఎమ్మెల్యేలుగా గెలిచారు కదా. గెలిచిరంటే మామూలుగా మేము గెలిచింది ప్రజలు ఏ రకంగా తీర్పు ఇచ్చారు, ఏంటిది, ఈరోజు ఏమి అనుభవిస్తున్నారు, ఏమి ఇబ్బంది పడుతున్నారు అనేది రేపు కూడా తెలుస్తుంది. అయితే ఉప ఎన్నికలు జరిగినాయి 2019-20లో. ఉప ఎన్నికలు జరిగినప్పుడు మామూలుగా అదే పద్మావతి 50,000తో ఓడిపోయింది కదా హుజూర్నగర్లో. అదే అప్పటి వరకు ప్రాతినిధ్యం వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తేనే కదా ఖాళీగా ఏర్పడ్డది. మరి పద్మావతి ఓడిపోయింది, అంతకుముందు 2018లో ఓడిపోయింది. గెలుపోవటంలో రాజకీయాలలో సహజంగా జరిగే ప్రక్రియ. కానీ నువ్వు ఏం చేసినావు, ఏం మాటలు ఇచ్చినావు, ఆ మాటలకు కట్టుబడి ఏం చేసినావు అని అంటే ఆ రోజు 2014 కంటే ముందు 2009 వరకు ప్రాతినిధ్యం వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 సార్లు ప్రాతినిధ్యం వహించిన చేసింది ఏం లేదు, లిఫ్ట్ల పేరు మీద మోసం తప్ప. మాదారం, సింగారం ఈ పేరు మీద డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులు అని చెప్పేసి కనీసం గుక్కెడు మంచినీళ్ళు ఆ ఊర్లో కూడా ఇవ్వకుండా లిఫ్ట్ల పేరు మీద 100 కోట్ల రూపాయలు మోసం చేసిన గరుడిన ఇవాళ ఇవాళ రిటైల్గా అమ్ముకున్నాడు, ఇవాళ హోల్సేల్గా అమ్ముకుంటున్నాడు. ముఖ్యమంత్రి కూడా రెగ్యులర్గా మీ ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన చేస్తున్నారు కదా, దానిపైన ఏం చెప్తారు? అది అంటే గతంలో ఎప్పుడు కూడా మామూలుగా మా దగ్గర నుంచి ప్రాతినిధ్యం వహించిన మంత్రి మా జిల్లాకు సంబంధించిన శాసనసభ్యుడిగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ జిల్లాల అన్ని నియోజకవర్గాలు తిరిగిన చరిత్ర లేదు. అది ఉత్తమ్ కుమార్ రెడ్డికైనా కోమటిరెడ్డి వెంకరెడ్డికైనా. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా 2-3 నియోజకవర్గాలకే పరిమితం, జిల్లాల అన్ని నియోజకవర్గాలు తిరిగిన చరిత్ర లేదు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నా కోదాడు హుజూర్నగర్ తప్ప వేరే నియోజకవర్గాలు తిరగటానికి వేరే వాళ్ళు ఆసక్తి చూపారు. కానీ ఇంతకుముందు ముఖ్యమంత్రుల్ని తీసుకురావాలంటే కూడా మాకెందుకు ముఖ్యమంత్రి అనుకుంటుండే. మరి రేవంత్ రెడ్డి వీళ్ళకి ఏడ తొడపాశం పెట్టిండో ఏమో తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో 2-3 కార్యక్రమాలు అటు ఆలేరు చూసినాము, తర్వాత మొన్న మధ్యన తుంగతుర్తి, అంతకుముందు హుజూర్నగర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి బొమ్మలు వేయాలని అంటే కూడా కార్యకర్తలను బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. ఏంది రేవంత్ రెడ్డి బొమ్మలు వేస్తున్నావు అని బర్త్డే వేడుకలు చేయనేలే. అటువంటి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి స్వతహాగా ఆడ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టింది అక్కడ. మరి తొడపాశం ఏం పెడుతున్నాడేమో రేవంత్ రెడ్డి. కానీ మరి ఇద్దరిని మాత్రం మెడలు వంచి జిల్లాలో మాత్రం పర్యటనలు చేస్తున్నాడు. దీంట్లో మాత్రం మెచ్చుకోవచ్చు. ఓకే, యూరియా కష్టాలు ఎట్లున్నాయి మీ నల్గొండ జిల్లా వరకు, మీ కోదాడ నియోజకవర్గంలో?
కోదండ నియోజకవర్గంలో ఉంది. నిన్నగాక మొన్న అన్ని మండల కేంద్రాలలో కూడా యూరియా వస్తుంది అని అంటే జనాలు బారులు తిరిరు, చెప్పులు పెట్టిరు, తాళాలు పెట్టిరు, మోటార్ సైకిల్ పెట్టిరు, ఆఖరికి పడిగాపులు కాసిరు. అయినా కానీ వచ్చింది లేదు. ఆడనో అడప తడప వస్తే ఆ వచ్చిన లీడర్ల ఇళ్ళకే పోతున్నాయి. లీడర్ల ఇళ్ళ సాకేసుకుంటున్నారు. ఆ తర్వాత మళ్ళీ బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. బ్లాక్లో అమ్ముతున్నారా యూరియా? మరి వచ్చిన యూరియా మాకు సఫిషియెంట్గా వచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు ఇండెంట్ ముందుగా మన రిక్వైర్మెంట్ ఎంతో చెప్పలేదు. ఎప్పుడైతే డిమాండ్ ఏర్పడదో డిమాండ్ ఏర్పడిన తర్వాత సొసైటీ చైర్మన్లుగా ఉన్న వాళ్ళందరూ వాళ్ళకు సంబంధిత నాయకుల ఇళ్ళకి తరలించుకున్నారు. వాళ్ళకి సంబంధించిన వ్యాపారస్తుల దగ్గరకు పోతూ ఉన్నాయి. మరి బ్లాక్ మార్కెట్కి పోయినట్టే కదా. మీరు పంపిణీ అయింది ఎంత, ఇంతవరకు రైతు వారికి ఎంత పంపిణీ జరిగింది అనేది లెక్కలు తీసే పరిస్థితే లేదు కదా. ఆ అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? ఎక్కడెక్కడైతే గోడౌన్స్లలో స్టాక్ ఉందో ఎందుకు విజిలెన్స్ రైడ్లు చేయట్లేదు? ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు? ఆరోపిస్తున్నారు కదా బ్లాక్ మార్కెట్కు తరలుతుంది, బ్లాక్ మార్కెట్లో అమ్ముతుంది. మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఆధారాలు ఏముంది? వచ్చిన వాళ్ళు ఎటుపోతున్నాయి. ఈ రోజు మా దగ్గరికి యూరియా వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఇంత మామూలుగా ఇంత వచ్చేసింది అని కేంద్ర ప్రభుత్వం సర్టిఫై చేస్తుంది. అవును, రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత వచ్చింది అని చెప్పి చెప్తా ఉన్నారు. వచ్చిన యూరియా మరి రైతులకు పోతే ఇంతమంది ఎందుకు ఎగబడుతున్నారు? నిన్న మొన్న తుమ్మలాశ్రమం ఏమంటాడు? రోడ్ల మీదకి వచ్చేటోళ్ళందరూ నిజమైన వ్యవసాయదారులు కాదు, రైతులు కాదు అని అంటాడు. ఫోటోల కోసం వచ్చింది బీఆర్ఎస్ కార్యకర్త అంటే ఒక్క నియోజకవర్గాలను, 2 నియోజకవర్గాలలో, ఒక్క మండలంలో, 2 మండలాలలో వస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం పరుగులెత్తే పరిస్థితి మామూలుగా వచ్చిన వాళ్ళందరూ వీళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవటానికి, వీళ్ళ చేతతనాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఇలా రైతులను కూడా రాజకీయం అనే పేరు మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే ఎట్లా? ఇక రఘునందన్ రావు ఆయన మామూలుగా ఏం చేస్తున్నాడు? కాషాయ కండవ కప్పుకున్నాడు, ఎంపీగా గెలిచిండు, కాంగ్రెస్ పాట పాడుతున్నాడు. అంటే ఆయన బాపున్నప్పుడు బాగుంటుండే అని చెప్పేసి జనాలు అంటున్నారు. అంటే అది వాస్తవం కదా. 10 సంవత్సరాల నుంచి యూరియా కొరత లేనే లేదు. అప్పుడు కూడా నరేంద్ర మోడీ ఇచ్చిండంటే నరేంద్ర మోడీ ఇవ్వకపోతే నరేంద్ర మోడీ తాత ఇస్తాడు. కేంద్రంలో అధికారంలో ఏ ప్రధానమంత్రి ఉంటే, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం తప్పకుండా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. యూరియా అనేది పంపిణీ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంది. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ మాకు ఎంత కావాలో ఆ ఇండెంట్ పెట్టి, ఆ ఇండెంట్తో పాటు రిక్విజిషన్ ప్రకారం మీ మీద ఒత్తిడి తీసుకొచ్చినామా, బతిలాడినామా, వేరే రాష్ట్రానికి పోయేది అవసరం లేదు, మేము తీసుకొచ్చిన కొరత లేకుండా చేయగలిగినాం కదా. ఓకే, ఓవరాల్గా మీ కోదాడ నియోజకవర్గాన్ని తీసుకుని యూరియా ఎంతమంది రైతులకు, అంటే పర్సంటేజ్ ఆఫ్ రైతులకు అందింది అనుకుంటున్నారు? ఇంకెంత మీకు రిక్వైర్మెంట్ ఉంది? అంటే మీరు అట్లా కాదు. ఎంతమంది రైతులు అంటే మామూలుగా ఎకరం ఉన్న ఆయనకి ఒక 2 బస్తాలు అవసరమైతే బస్తా ఇచ్చి ఇంతమంది రైతులకు అందిన అంటే కాదుగా. ఎన్ని ఎకరాలు అయితే ఈరోజు విస్తీర్ణంలో సాగైందో, సాగైన విస్తీర్ణానికి సరిపోయే విధంగా యూరియా రైతులు అడిగిన దానికి అనువుగా, డిమాండ్కి అనువుగా మీరు సప్లై చేయాల్సిన బాధ్యత ఉంది. జరగట్లేదు. లేదు. ఏం చెప్తున్నారు మరి? బారులు తిరుగుతున్నారు, నెత్తినూరు బాదుకుంటున్నారు, ఎప్పుడు వస్తుందా అని అడుగుతున్నారు. వచ్చిన దానికి సమాధానం లేదు. ఆడ ఎవరు కూడా మామూలు ప్రాపర్గా రెస్పాండ్ అయ్యేటట్లేదు. ఇవాళ ముఖ్యమంత్రి దాని గురించి పట్టించుకోవట్లేదు. ఢిల్లీకి పోతున్నాడు కానీ దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. వ్యవసాయ శాఖ మంత్రి మీరు ఫోటోల కోసం పోతున్నారు, రాజకీయాల కోసం పోతున్నారు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆడ కేంద్రానికి సంబంధించిన బాధ్యత కలిగిన తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించే కిషన్ రెడ్డి గారేమో ఆడ యుద్ధాలు జరుగుతున్నాయి, అర్థం చేసుకోవాలని. 2 ఎంపీలు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు మరి ప్రజల్లో కొంత రైతుల్లో తిరుగుబాటు అనేది ఉంటుంది కదా ఖచ్చితంగా, అది ఎక్కడన్నా ఉందా? తిరుగుబాటు అంటే మామూలుగా ఇప్పుడు పిఎస్సిఎస్ సెంటర్ల కాడికి పోతున్నారు, యూరియా వస్తుందంటే నిలబడుతున్నారు, చెప్పులు పెడుతున్నారు, బస్సాలు పెడుతున్నారు, తాళ్ళ చేతులు పెడుతున్నారు, మోటార్ సైకిల్ పెడుతున్నారు. వచ్చినప్పుడు మామూలుగా వాళ్ళు ఇచ్చినప్పుడు పొద్దున్నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తే ఎప్పుడో వస్తే తల ఒక బస్తా ఇస్తామనంటే తీసుకొచ్చుకుంటున్నారు. వాళ్ళు పోయి ఎవరి మీద దాడి చేస్తారు? ఎవరున్నారని అందుబాటులో నాయకులు ఎవరైనా ఉంటే మీకు ఇబ్బంది లేదు అని అంటే వాళ్ళు పోయి ఆడ పడిగాపులు కాస్తారు, ప్రశ్నిస్తారు. అసలు అందుబాటులో ఉండట్లేదు కదా. ఎప్పుడో 15 రోజులకు ఒకసారి చుట్టపు చూపుకి వచ్చేటోళ్ళని వాళ్ళు పోయి ఏమని అడుగుతారు, ఎవరిని పోయి అడుగుతారు? వాళ్ళ అవసరం ఉండి వచ్చినప్పుడు ఏం సమాధానం చెప్పాలో చెప్తారు. ఓకే, ఎస్ఎల్బీసీకి సంబంధించిన అంశంలో అసలు ఏంటి దానికి ఆ కథకు ముగింపు లేదా? దాంట్లో చాలామంది ఎస్ఎల్బీసీ మా ఆయాంలో 12 కిలోమీటర్లు చేసాం, దానికి సంబంధించిన బిల్లులు చెల్లించడం. అది అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. అసెంబ్లీలో కూడా బహిరంగ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పినాం. అది బహిరంగ రాసాం 12 కిలోమీటర్లు జరిగినట్టు. ఇవాళ వీళ్ళు ఏం చేసారు? కాంట్రాక్టుల కోసం ఎస్ఎల్బీసీ అని చెప్పేసి అడావుట్ చేసారు. 8 మందిని పొట్టన పెట్టుకున్నారు. 8 మంది శవాలను కూడా వెలికి తీసే పరిస్థితి లేదు. ఇవాళ ఏంది పురోగతి? డబ్బుల కోసం, కాంట్రాక్టుల కోసం మేము ఏదో చేస్తామని చెప్పేసి అడావుడి చేయబోయారు తప్ప ఈరోజు శ్రీశైలంని ఎన్ని రోజులలో పూర్తి చేస్తారో చెప్పండి.
ఇంజనీరింగ్ వ్యవస్థ మామూలుగా ఏమున్నదని. ఇంకా దాని కథ అంతేనా మరి? ఇంకేమైనా మోక్షం ఉందా దానికి? ఎలాంటి లేదా? ఇప్పటివరకు లేదుగా. రేపు చేస్తారనే నమ్మకం ఉందా? 8 మందిని కనీసం అల్లబడిపోతే బతికేయడానికి ప్రయత్నం చేయటం కాదు, చచ్చిపోయిన శవాలను బయటికి తీయలేని వాళ్ళు వీళ్ళు మామూలుగా పూర్తి చేస్తారా? ఇంకా వాళ్ళు భూస్థాపితం అయినట్టు కదా, ఇంకా వేరే ఏముంది? ఇప్పుడు ఆల్మోస్ట్ 4 నెలలు అయిపోయిందా? 4 months. సో ఓవరాల్గా పవర్ ప్రాజెక్టులు కూడా ప్రారంభించారు మీ దగ్గర. మేము ప్రారంభించిన దానికి, యాదాద్రి పవర్ ప్లాంట్ మేము ప్రారంభించిన దానికి, ప్రొడక్షన్ తీసుకొచ్చిన దానికి వాళ్ళు పోయి కొబ్బరికాయలు కొట్టారు. ఇవాళ ఏది చేసినా అది జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఏ మారుమూల గ్రామంలో కానీ వాళ్ళు కొడుతున్న ప్రతి కొబ్బరికాయ మేము మొదలుపెట్టింది, మేము పూర్తి చేసిన దానికి ఇవాళ రిబ్బన్లు కట్ చేస్తున్నారు. కొత్తగా తీసుకొచ్చిన ప్రాజెక్టు చెప్పానండి, కొత్తగా తీసుకొచ్చిన రోడ్డు చెప్పానండి. పౌర సరఫరాల శాఖలో మీ దగ్గర కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు కదా, అసలేంటి అది? రాష్ట్రంలో జరిగింది. వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. రైస్ మిల్లర్ల దగ్గర ఏ స్టాక్ అయితే ఉందో ఆ రైస్ మిల్లర్లు కొంటమన్న రేటుకి తక్కువ చేసి సిండికేట్ చేసి తక్కువ రేటుకి ఆ సిండికేట్కి అప్రూవ్ చేసి ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి ఇవాల్టి వరకు ఎందుకు దాన్ని మామూలుగా ఎగ్జిక్యూట్ చేయట్లేదు? ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. డబ్బులు ఎందుకు కట్టించుకోవట్లేదు? ప్రభుత్వానికి ఖజానాకి గండి పడుతున్నా కానీ ఎందుకు ఇది చేస్తున్నారంటే వీళ్ళ జేబులు నిండుతున్నాయి కాబట్టి. దానికి సంబంధించి ఆల్రెడీ పిల్లు కూడా ఫైల్ చేసినాం, న్యాయస్థానంలో ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అవినీతి ఏంది అని అనేది కోట్లాను కోట్లకి సహా చేసిన ఆ డబ్బుల అవినీతి గురించి ఆల్రెడీ కోర్టులో కూడా న్యాయస్థానం పోరాటం జరుగుతుంది. 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు ఎలా ముందుకెళ్తుంది? దీని పట్ల ఒకవైపు కేంద్రంలో ఉన్న బీజేపీ దానికి మోక్షం ఇవ్వట్లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. మీ నినాదం ఏంటి? ఆ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనుమతి తీసుకొని మేము చేస్తాం, మేము ప్రపోజ్ చేస్తాం, మీరు అనుమతించండి అని చెప్పేసి ఏమన్నా వాళ్ళు అనుమతి తీసుకొని రేవంత్ రెడ్డి గారు ప్రపోజ్ చేసిండా? మేము అధికారంలోకి వస్తాం ఏమైనా చేస్తామని చెప్పారు. ఆయన మాటలు నమ్మి సామాన్యులు బలహీన వర్గాల వాళ్ళు ఓట్లేసారు. ఆ మాట కట్టుబడి అమలు చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిది. ఆయన బతిలాడతాడా, భంగపడతాడా, నిలదీస్తాడా, ఏం చేస్తాడా అనేది ఆయనకు సంబంధించిన విషయం. దానికి సంబంధించి ఇక్కడి నుంచి ప్రతిపక్షాల సహకారం ఏమైనా కావాలంటే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రతిపక్షాల సహకారం కూడా తీసుకుంటే మేము అందరం కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని వర్గాల మద్దతు కూడా కూడగట్టుకొని అవసరమైతే ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఏ రకంగా జరిగిందో ఆ రకంగా ఈరోజు బీసీ ఉద్యమాన్ని లేవనెత్తి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి 42% సాధించి రిజర్వేషన్లు చట్టసభలలో తీసుకురావాల్సిన బాధ్యత ఆయనకుంది. కానీ ఈరోజు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయ్యాల ఓట్ల కోసం హామీ అయితే ఇచ్చినాం కానీ ఈరోజు దాని నుంచి ఎట్లా తప్పించుకోవాలన్న ప్రయత్నంలో భాగంగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తే శాసనసభలో పెట్టిండు. అయ్యాల తీర్మానం అని అన్నాడు. మళ్ళీ మొన్న కోర్టు ఆంక్షలు పెట్టి సెప్టెంబర్ 30వ తారీఖు లోపల ఎన్నికలు పెట్టాలి, రిజల్ట్ కూడా ఇవ్వాలని చెప్పానంటే తప్పనిసరి పరిస్థితులలో గవర్నర్కి రాసి ఆర్డినెన్స్ అని అన్నాడు. ఈరోజు కేంద్రం మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి మీరేం చేసేది? 2 సంవత్సరాల నుంచి 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి అన్న మీరు కేంద్రం మీద ఈరోజు అమలు చేయట్లేదని చెప్పి చెప్తా ఉన్నారు, ఆర్డినెన్స్ ఇవ్వట్లేదని రాష్ట్రపతి మీద నెపం నడుతున్నారు. మరి మీ చేతిలో ఉన్న ఏం చేశారు? 42% బీసీలకి ఆ తామాషా ప్రకారం బడ్జెట్లో కేటాయింపులు ఇవ్వాలి కదా. బడ్జెట్లో ఎందుకు నిధులు కేటాయించలేదు? 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతా అని అన్నారు కదా. దాని ప్రకారం ప్రతి బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయల చొప్పున బడ్జెట్లో పెట్టాలి కదా. అది మీ చేతిలోనే ఉంది కదా, కేంద్రానికి సంబంధం లేదు కదా. మరి ఎందుకు బడ్జెట్లో నిధులు పెట్టలేదు? అదే రకంగా అధికారంలోకి రావటం కోసం 42% మీరు చట్టసభలలో సీట్లు, అసెంబ్లీ సీట్లు ఇవ్వకపోవచ్చు. అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా మరి మీరు నింపే నామినేటెడ్ పదవులల్లో అదే పార్టీలో పనిచేసే బీసీలకు అవకాశాలు ఇవ్వాలి కదా. 42% నామినేటెడ్ పదవులలో ఇచ్చిరా? వాళ్ళకే చిత్తశుద్ధి లేదు. ఇవాళ ఏదో కేంద్రం మీద నెపం నెట్టి రాష్ట్రపతి ఆమోదం చేయట్లేదు, బీజేపీ అడ్డుకాలు పెడుతుందని చెప్పేసి నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఓకే. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ట్రయాంగిల్ ఫైట్ అయితే కొనసాగుతోంది. దాంట్లో మీరు అసెంబ్లీలో 39 ఎమ్మెల్యే సీట్లు గెలిచారు. దాంట్లో బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ 63, ఒకటి సిపిఐ. ఇప్పుడున్న పరిస్థితి అంటే తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో మీ ఓట్ పర్సంటేజ్ బాగా తగ్గిపోయింది. ఎందుకు అనుకుంటున్నారు?
అంటే ఇది దేశానికి సంబంధించిన ఎన్నిక, జాతీయ పార్టీల వైపు దృష్టి మలచాలనే ఉద్దేశంతోనే దృష్టి సారించారు ప్రజలు కూడా. జాతీయ స్థాయిలో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి దేశంలో ప్రాతినిధ్యం వహించేది మనకు అవకాశం లేదు కాబట్టి. గతంలో ఎప్పుడు లేదు కదా, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా 2 ఎంపీలు మినిమం 9 మంది జరిగిన 2 సార్లు, అంటే మామూలుగా 10 సంవత్సరాల కాలంలో జరిగిన 2 ఎన్నికలలో కూడా సరైన ప్రాతినిధ్యమే వచ్చింది, ఇబ్బంది లేదు. కానీ ఈసారి జరిగిన ఎన్నికలలో జాతీయ స్థాయిలో జరుగుతున్న దాని మీద అటు ఇండియా కూటమి ఇటు ఎన్డీఏ కూటమి అనే వైపు ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకున్నప్పుడు వీళ్ళకు 8 వాళ్ళకు 8 ఇచ్చారు. బీజేపీ ఎంపీలు గెలవడానికి కేసీఆర్ బలహీనమైన అభ్యర్థులను బరిలో నిలిపాడని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఏం చెప్తారు? బలమైన అభ్యర్థినే పెట్టారు. మరి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం మల్కాజ్గిరి ఎందుకు పోయింది? మహబూబ్ నగర్ ఆయన సొంత జిల్లా మహబూబ్నగర్, అది ఎందుకు పోయింది? వాళ్ళు బలమైన అభ్యర్థులనే పెట్టారు కదా, అధికారంలో ఉన్నారు కదా. ఆయన ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి పోయింది, ఆయన ప్రాతినిధ్యం వహించే జిల్లా పోయింది. దానికి అంటే మల్కాజ్గిరి ప్రజలు అక్కడ బీజేపీని ఎన్నుకున్నారు, మహబూబ్ నగర్లో కూడా బీజేపీని ఎన్నుకున్నారు. మీరు అన్నట్టు ఓకే, దాంట్లో అంటే కాంగ్రెస్ 8 సీట్లు గెలుచుకోవడంలో అంటే ఓడిపోయిన దగ్గర బలహీన వ్యక్తులను పెట్టినట్ట, బీజేపీ గెలిచిన దగ్గర కాంగ్రెస్ ఓడిపోయిన దగ్గర వాళ్ళ బలం ఉంది, కాంగ్రెస్ కు బలం ఉంది కనుక 8 మంది గెలిచారు. బీజేపీకి సంబంధించి సహకరించారు, బీఆర్ఎస్ కు బలహీనమైన అభ్యర్థులను మీరు బరిలో పెట్టారు. ఇప్పుడు వాళ్ళు అర్థం లేని ఆరోపణలు చేస్తే దానికి సమాధానం మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రాజకీయ పార్టీ, ఉద్యమం పార్టీ మాది, అధికారం 10 సంవత్సరాలు ఉన్న పార్టీ, ఎవరికో తలోకి అభ్యర్థులు పెట్టాల్సినంత అవసరం లేదు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిపోతుంది అంటే నేను అంటలేను, 100% అవ్వదు. ఎమ్మెల్సీ కవిత గారు కన్న కూతురు, కేసీఆర్ కన్న కూతురు మాట్లాడడం, ఎట్ ద సేమ్ టైం ఏపీ ఎంపీ, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా మాట్లాడడం, ఎట్లా చూస్తారు? సీఎం రమేష్ అనేది మీకు తెలియదు ఏమన్నది, ఆయన బ్లాక్మెయిల్ రాజకీయాలు, ఆయనతో సంబంధం ఏమన్నది, ఆయన బ్లాక్మెయిల్ రాజకీయాలు. మరి కవిత ఎందుకు అనాల్సి వచ్చింది? తీహార్ జైల్లో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన వచ్చింది, నేను తిరస్కరించాను అని చెప్పడం కావచ్చు, ఎట్లా చూస్తారు? ఇప్పుడు రకరకాలుగా చర్చలు జరుగుతాయి, రకరకాల ప్రతిపాదనలు జరుగుతాయి, వేరే వాళ్ళు మామూలుగా రకరకాలుగా మాట్లాడతారు. కానీ అల్టిమేట్గా ఒక పార్టీగా నిర్ణయం తీసుకున్నప్పుడు అది వాస్తవ రూపం దాల్తుంది. 100% విలీనం కాదు, ఇంకా ఎటువంటి పొత్తు కూడా వాళ్ళతో ఉండదు. డెఫినెట్గా మేము ఒక ఉద్యమ పార్టీగా ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించే పార్టీగా రేపు మళ్ళీ ఈ పార్టీ వల్లనే రేపటికి ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉందని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో 100% మేము స్వతంత్రంగానే ఒంటరి పోరాటమే చేస్తాం. బలమల్ల యాదవ్ గారు, వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కుటుంబ తగాదాలు మొదలయ్యా, హరీష్ పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కవిత తిరుగుబాటు చేస్తుంది. దాంట్లో కేటీఆర్కు కవితకు మధ్య ఆధిపత్య పోరాటం నడుస్తుంది. దీంట్లో కేసీఆర్ మౌనంగా ఉన్నారు. సో 20 నెలలు ఒక ఉద్యమకారుడు, ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఒంటి చేత్తో పాలించిన కేసీఆర్ మరి ఇంట్లో గొడవలతోని అంటే ఇంటి పోరు తీర్చలేక సతమతమవుతున్నారా? అసలే జరుగుతుంది. ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి ఇంటి పోరేముంటుంది 2 నిమిషాలల్లో. కాకపోతే అంతర్గతంగా చిన్న చిన్న విషయాలు ఉంటాయి, దాన్ని పెద్దగా ఏ కుటుంబంలో లేవు, అన్ని కుటుంబాలలో జరిగేదే. కాకపోతే ఇక్కడ కొంచెం చిలువలు పలువలుగా చెప్పుకుంటున్నారు, గోరంత దాన్ని కొండంత చేసి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటిది ఏముండదు. డెఫినెట్గా రేపు రానున్న భవిష్యత్తు ఈ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీదే. ఓకే, అంటే కవిత ఇప్పుడేం నిన్న మొన్న రాజకీయాల్లోకి రాలేదు, తర్వాత తండ్రి చాటు బిడ్డగా ఉన్నప్పటికీ కూడా ఆమె ఒక పార్లమెంటు సభ్యురాలుగా పనిచేసింది, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. తెలంగాణ జాగృతి అనే ఒక సంస్థను కూడా స్థాపించారు. బతుకమ్మ లాంటివి కావచ్చు, బోనాల పండుగలకు వాటికి ఒక అంటే గుర్తింపు తీసుకురావడంలో ఆమె ప్రజల్లోకి వెళ్ళడం, మహిళలు కొంత కలిసిపోవడం కావచ్చు. కేసీఆర్ బిడ్డలాగానే కాకుండా తెలంగాణ ఆడబిడ్డలాగా కూడా ఆమెను అప్పుడు అందరు చూశారు. సో ఆ క్రమంలో ఆమె మానసిక పరిపక్వత లేకుండా తండ్రి దేవుడని, ఆయన చుట్టూ దయ్యాలని, ఈ కేసీఆర్ చుట్టూ ఎవరు ఉంటారో మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. సో ఆ దయ్యాలు అని కామెంట్ చేయడం అంటే ఆమె కావాలని చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా ఏ రకంగా అంటే దీన్ని ఎట్లా చూస్తాం మనం? అదే క్రమంలో ఆమె వెనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడని ఇట్లాంటి ప్రచారాలు జరుగుతున్నాయి. దీనికి ఏం చెప్తారు? రాజకీయంగా సహజంగా ఒక వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు పక్కనున్న వాళ్ళ మీద అనేక రకమైన అపోహలు
ఎదుటోళ్ళకి ఏర్పడుతుంటాయి, అది కుటుంబ సభ్యులకు కూడా ఏర్పడుతుంటాయి. ఆ క్రమంలోనే మేము కూడా ప్రత్యక్షంగా చాలామందిని చూసినాము. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము సన్నిహితంగానే ఉంటేమే. అప్పుడు రామచంద్రరావు గారి మీద కూడా రకరకాల ఆరోపణలు, అపోహలు సృష్టించారు. కాబట్టి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో ఆ సన్నిహితంగా ఉన్న వాళ్ళ మీద ఆరోపణలు ఎదుటోళ్ళు కొద్దిగా అపార్థం చేసుకోవటం అనేది ఆనవాయితీ జరుగుతున్న క్రమమే. ఆ క్రమంలోనే వారికి ఉన్న ఉద్దేశాన్ని, అభిప్రాయాన్ని ఆ రకంగా ఒక మాటగా మాట్లాడారు. సో దాన్ని వేరే రకంగా పెద్దగా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నా పక్కనున్న వాళ్ళని సహజంగా ఆ మిగతా వాళ్ళు అనటం అనేది అది ఆనవాయితీగా ఇప్పటి నుంచి కాదు, చరిత్రలో ఎప్పటి నుంచి జరుగుతున్న క్రమమే. అంటే మీరు ఆనవాయితీ అంటున్నారు, దాంట్లో బీసీ రిజర్వేషన్ అంశంలో ఆమె తెలంగాణ జాగృతితో పాటు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. క్యాబినెట్లు భేటీలో ఆమోదం, బీసీ రిజర్వేషన్ల మీద ఆమోదం తెలిపిన తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీ కంటే ముందు సంబరాలు చేశారు. సో ఈ అంశంలో ఆమె బీసీ నినాదాన్ని ఎత్తుకొని కాంగ్రెస్కి అనుకూలంగా మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీకి ప్రోగా మారారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే అంతకుముందు మాట్లాడినప్పుడు పార్టీ వ్యక్తిగానే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది, అది ఒక పార్టీ డిమాండ్గానే పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే మామూలుగా 42% ఆర్డినెన్స్ అని చెప్పేసి అని అన్నారు, ఆర్డినెన్స్ రాకముందే సంబరాలు అని అంటే కొంతమంది మామూలుగా అయిపోతుంది అనే ఒక అభిప్రాయంతో చేసి ఉండొచ్చు. కానీ ఆర్డినెన్స్ రానంత వరకు అది ఉపయోగం లేదు కదా. కాబట్టి రావాలనే కోరిక పార్టీకి ఉంది, పార్టీతో పాటు పార్టీలో వ్యక్తిగా వారు కూడా డిమాండ్ చేశారు. ఇప్పుడు కవిత గారు మీ పార్టీలో ఉన్నారా లేరా అది చెప్పగలుగుతారా? పార్టీ మేమైతే సస్పెండ్ చేయలేదు కదా, ఎటువంటి చర్యలు చేపట్టలేదు కదా. సో పార్టీ వ్యతిరేకంగా కూడా వారేం మాట్లాడలే. కాబట్టి పార్టీలో కన్పూర్ ఎమ్మెల్యేకి మొదటి దెబ్బ ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, డిప్యూటీ సీఎంగా ఆయన ఉన్నారు. ఏదో ఆరోపణ రావడంతో ఇమీడియట్గా తొలగించారు. సో ఇంకా చాలామంది ఈ 25 ఏళ్ల ప్రస్థానంలో ఎంతోమంది మీద కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. కన్న కూతురుకు న్యాయం, మిగతా వాళ్ళకు ఒక న్యాయం ఉంటుందా? డి శ్రీనివాస్ గారు కూడా రాజ్యసభ మెంబర్ అయ్యి ఉండి పార్టీకి కొద్దిగా అనుకూలంగా లేకపోతే వారిని ఏ సమావేశాలకు విలువలేదు, అట్లని చెప్పి సస్పెండ్ కూడా ఏం చేయలేదు. ఇవాళ ఎంపీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ వాళ్ళ నాన్న డి శ్రీనివాస్ మాజీ పిసిసి అధ్యక్షుడు చనిపోయారు, కీర్తిశేషులయ్యారు. సో సహజంగా కొంతమంది పట్ల ఓన్లీ రాజేందర్ విషయంలో, అదే ఈటెల రాజేందర్ విషయంలో చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. క్యాబినెట్ బర్తరఫ్ చేశారు. దాంట్లో అఫ్కోర్స్ ఆయన ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేశారు. అంటే ఈటెల రాజేందర్కి ఒక న్యాయం, సొంత కూతురుకు ఒక న్యాయం ఉంటుందా? అంటే వాళ్ళు చేసిన నిర్ణయాలు, వాళ్ళు చేసిన ఆలోచనలను బట్టి పార్టీ దాని తీవ్రత ఎంత ఉంటుంది అనేది గుర్తించిన తర్వాత దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ఒక నిర్ణయాలు తీసుకునేది ఒక ఉందా కేసీఆర్ దగ్గర? సోలోగా నిర్ణయాలు తీసుకుంటారు, ఎవరి అభిప్రాయాలు పరిగణనకు తీసుకోరని చెప్పి కూడా మరి జరుగుతున్న ప్రచారం. ఎంతమంది అభిప్రాయాలు తీసుకున్నా ఫైనల్గా ప్రెసిడెంట్ అనేటైనా సంతకం పెడతారు. ఏ పార్టీకైనా సంతకం పెట్టిన ఆయన సోలోగా తీసుకున్నట్టు కాదు కదా. అందరి అభిప్రాయాన్ని గౌరవిస్తారు, అందరి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. చర్చ జరుగుతుంది. కవిత మీద ఏమైనా చర్చ జరుగుతుందా? ఇప్పుడు కన్న కూతురు కవిత మీద తండ్రి కేసీఆర్, కన్న తండ్రి ఏమైనా చర్య తీసుకుంటాడేమో, చర్చ నడుస్తుందా? పార్టీకి నష్టమయ్యే పనిలో కార్యక్రమాలు చేపట్టినప్పుడు తప్పకుండా పార్టీలో చర్చ జరుగుతుంది. ఆ చర్చ మీద ఒక నిర్ణయం అనేది, అభిప్రాయం అనేది. మీ మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అసలు ఆమె గురించి మేము మాట్లాడుకోలేదని చెప్పడం కావచ్చు, ఎట్లా చూస్తాం? అంటే ఇప్పుడు ఆయన మొదటి నుంచి ఉద్యమంలో ఉన్న వ్యక్తి, కవిత గారితో పాటు సమకాలికులుగా పనిచేశారు. సో వారికి ఉన్న సన్నిహితం వేరుండొచ్చు. బట్ యాజ్ ఎ పార్టీ మ్యాన్ ఇవాళ వరకు పార్టీలో చర్చ కవిత గారి గురించి ఏ రకమైన చర్చ జరగలేదు. అదే కవిత గారు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు అయితే మీరు చూశారు కదా. ఒక వ్యక్తి చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు మరి గెలిచిన నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని మొత్తం నాశనం చేశాడని చెప్పి చేసిన ఆరోపణలు ఎట్లా చూస్తారు? అంటే ఇంకా దానికంటే ముందు మామూలుగా ఏం జరిగింది ఏంటిది దానికి నిజంగానే జగదీష్ రెడ్డి అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీని స్పాయిల్ చేస్తున్నాడా? అది దాంట్లో ఆమె చేసిన ఆరోపణలు ఎంతవరకు చూడవచ్చు? ఒక్కళ్ళు స్పాయిల్ చేయటం అనేది ఏముంటుంది మామూలుగా సహజంగా. ఎవరి నియోజకవర్గాలు వాళ్ళు, ఎవరి ఇన్ఛార్జీలుగా వాళ్ళు వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ నియోజకవర్గాలలో ఉంటారు. ఓవరాల్గా జరిగింది కదా ఇది. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో జరిగింది, నల్గొండ జిల్లాలో జరిగింది, వరంగల్ జిల్లాలో జరిగింది, పాట్లీ మహబూబ్నగర్ జిల్లాలో జరిగింది. 4 జిల్లాలలో ఉమ్మడిగా ఇటువంటి రిజల్టే వచ్చింది. కాబట్టి ఏ ఒక్కళ్ళని బాధ్యుల్ని చేయలేము. అది ఓవరాల్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా పర్యటనలో
అదే జగదీష్ రెడ్డిని 3 అడుగుల వ్యక్తి ఎగిరెగిరి పడుతున్నాడని చెప్పడం కావచ్చు. అది జరిగిన కొన్ని రోజులకే కవిత కూడా ఆయనపై ఆరోపణలు చేయడం, లిల్లీ ఫుట్ అని సంబోధించడం కావచ్చు. నిజంగా ఎట్లా చూస్తారు ఇవి చెప్పండి. అంటే ఇప్పుడు అన్న రేవంత్ రెడ్డి ఈయనకంటే ఏం పెద్ద పొడుగు లేడు కదా, ఉమ్, లావు లేడుగా. ఆయన ఏం పెద్ద పొడుగుండో లావుండో అన్నాడంటే అది వేరే విషయం. రాజకీయాలలో ఈరోజు సరే, ఆయన సిద్ధాంతపరమైన చర్చలు పోయి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఈయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి. కోర్స్ సరే, దాంట్లో కొంత ఆయన స్థాయిని పెద్దగా చేసి మాట్లాడిండు అనుకోవచ్చు. కానీ కవిత సొంత పార్టీలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, లిల్లీ ఫుట్ అనడం, లిల్లీ ఫుట్ అంటే ఈక్వల్ టు అది మనిషి చిన్నగా ఉన్నాడనే మీనింగ్ కదా. సో దాంట్లో ఎట్లా మనం చూడవచ్చు. అంటే అంతకుముందు మామూలుగా వారి విషయంలో వీరి విషయంలో జరిగిన ఏదో వాళ్ళిద్దరి మధ్య నిజంగా ఏమైనా ఉన్నాయా, తగాదాలు ఉన్నాయా? తగాదాలు ఏముంటాయి మామూలుగా. ఒక పార్టీలో పనిచేస్తున్నప్పుడు తగాదాలు ఏముంటాయి. వారి జిల్లా వేరు, వీరి జిల్లా వేరు, అటువంటిది ఏముండదు. కాకపోతే అంతకుముందు ఏదో మామూలుగా మా పార్టీలో ఉంటారా లేరా అనేది ఏదో చర్చ ఇట్లా మీరే మాదిరిగానే ఏదో అడిగితే ఆ ప్రశ్నకు సమాధానంగా వీరేదో చెప్పిరని, దానికి సమాధానంగా వారేదో మాట్లాడిరు అనేది జనరల్గా చూసిన విషయం, తెలుసుకున్న విషయం, అంతే తప్ప పెద్ద ప్రత్యేకంగా ఉంటుంది. ఎన్నో రోజులు కలిసి ప్రయాణం చేసిన సందర్భమే కదా. నల్గొండ జిల్లాలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఓవరాల్గా కాంగ్రెస్ సంబంధించిన అంశంలో 2 మంత్రులు, 2 ఎంపీలు, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. స్థానిక సంస్థల్లో ఎలా ఉండబోతుంది? ముందే భవిష్యవాణి వినిపించలేము, కానీ ఈరోజు ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత ప్రజలకి, రైతులు కానీ అన్ని వర్గాల వాళ్ళకి కానీ, అది ప్రస్ఫుటంగా ఏ రకంగానైతే మాట్లాడుతారో అది ఓటు రూపంగా మారితే డెఫినెట్గా పోటీ చేసేటోళ్ళకి డిపాజిట్లు కూడా రావు. ఆ రకమైన పరిస్థితి ఉంది. చేసిన అభివృద్ధి శూన్యం, ఇచ్చిన మాటలు ఎక్కడ నిలబెట్టుకున్నది లేదు, శూన్యాస్తాలే తప్ప ఇంకోటి కాదు. కాబట్టి డెఫినెట్గా ప్రజలు మళ్ళీ తీర్పు మాకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాం. బెల్లంమల్ల యాదవరం 119 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 సంవత్సరాలు ప్రజలు మీకు అవకాశాలు, ఎమ్మెల్యేలుగా మీరు గెలిచారు. కేసీఆర్ కూడా మీకు అవకాశం ఇచ్చారు. 3వసారి కూడా సిట్టింగ్లకే సీట్లు అని చెప్పి ఆయన మాట తప్పకుండా, మడమ తిప్పకుండా మీకు అందరికి బీఫామ్లు ఇచ్చారు. సో మీరు ఇప్పుడు ఓడిపోయారు అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసి 10 ఏళ్లలో మీరు భారీగా అక్రమంగా సంపాదించారు, అక్రమంగా ఆస్తులు కూడగొట్టారు, అందుకే మిమ్మల్ని ఓడించారని అంటున్నారు. ఏం చెప్తారు? సరే, అధికారంలో ఉన్న వాళ్ళందరూ సంపాదించుకుంటారు అని అనేది ఈజీగానే మాట్లాడచ్చు. కానీ సంపాదించుకోవడానికి కూడా అవకాశాలు ఏమున్నాయి అని అనేది ఆలోచిస్తే ఇవాళ చాలామంది శాసనసభ్యులు కేవలం అప్పుల ఊబిలో ఉన్నారు. మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలామంది. ఇంతకంటే పెద్ద జోక్ ఏమైనా ఉంటుందా? అంటే మీరు వెరిఫై చేయవచ్చు ప్రాక్టికల్గా. ఆ డబ్బులుంటే ఆ రోజు ఓడిపోయే అవకాశాలు చాలా మందికి లేకపోతుండే. అయ్యాల డబ్బులు సర్దుబాటు కాక కూడా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు ఆర్థికంగా చాలా అవసరాలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. అయ్యాల అప్పులు తీసుకొచ్చిన వాళ్ళు ఇవాళ వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అధికారం ఉంది కాబట్టి ఆటోమేటిక్గా డబ్బులు సంపాదించరు అని అంటే సంపాదించడానికి కూడా అవకాశాలు ఉండాలి కదా. మునుగోడు ఉప ఎన్నికల్లో మీరు ఓటుకు 10,000 ఇచ్చి కొన్నారు. 1-6 ఎక్కడన్నా మామూలుగా ఇట్లా రిమోట్ ఏరియాస్లో జరిగితే జరగవచ్చు. అందరితో పాటు అది జరిగిన ప్రక్రియ జరిగింది. కానీ ఓట్లు డబ్బులకే అని అనేది ఆ రోజు కాదు. ప్రజలు మాకు అనుకూలంగా ఉన్నారు, తీర్పిచ్చారు. మొన్న మామూలుగా కాంగ్రెస్ వాళ్ళు కోట్ల రూపాయలు పెడితేనే గెలిచిరు అనేది కాదు కదా. ప్రజలు ఒక మార్పును కోరుకున్నారు. ఆ మార్పులో భాగంగా తీర్పునిచ్చారు. డెఫినెట్గా మళ్ళీ రేపు ఎన్నికలు పెడితే మళ్ళీ ఏం మార్పు ఇస్తారో ప్రత్యక్షంగా చూస్తాం. ఎందుకంటే 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజానికి అప్పటికి అంతకుముందున్న ముఖ్యమంత్రులతో పోలిస్తే రాజశేఖర రెడ్డి గారు చేసినంత గొప్పగా ఎవరు చేయట్లేదు అనేది ప్రజలలో ఒక నానుడు ఉండే. ఉదాహరణకు ఆరోగ్యశ్రీ. కమ్యూనిస్టులే కాదు, సామాన్య కుటుంబాలు కూడా పోయి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకొని వచ్చారు, ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించుకొని వచ్చారు, ₹1 కట్టకుండా సంతకం పెట్టి. ఇటువంటి మహానుభావుడు 4 కాలాల పాటు ఉండాలని చెప్పేసి అని అన్నారు. కానీ 2009 ఎన్నికలకు వచ్చేటప్పటికి తెలంగాణలో సీట్లు తగ్గినాయి. అది గమనించిన నాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు తెలుగుదేశం, టీఆర్ఎస్ 2 పొత్తులు పోటీ చేసినాయి. మీరు ఆంధ్రా నుంచి హైదరాబాద్ రావాలంటే పాస్పోర్ట్ తీసుకొని రావాల్సి వస్తుందన్న ఒక్క మాటతోని 7 సీట్ల సంఖ్యతోని గవర్నమెంట్ ఫామ్ అయింది 2009లో. అంటే తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా మీరు ఏం చేసినా
తమిళనాడులో ఎట్లయితే జరుగుతుందో ఒకసారి వాళ్ళకు ఒకసారి వీళ్ళకి అన్నట్టు ఒకసారి అధికారం ఇచ్చిన వాళ్ళకి రెండోసారి అధికారం ఇవ్వరు. యాదృచ్ఛికంగా ఒకసారి తెలుగుదేశం రెండోసారి వచ్చింది అని అంటే అంటే అప్పుడు కారణాలు వేరు. ఒక 30 మందిని మారిస్తే అప్పుడున్న ఎమ్మెల్యేలను మార్చి కనుక ఇచ్చేస్తే ఖచ్చితంగా మరొకసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేది. సో వారంతా కూడా 30 మంది కూడా ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉంది, అవినీతికి పాల్పడ్డారని కూడా బీఆర్ఎస్లోనే ప్రచారం జరిగింది కదా. తెలంగాణలో ఎన్నికలలో జరగలేదు, అట్లా మారిస్తే గవర్నమెంట్ వస్తుండేనేమో అని చెప్పేసి ఆంధ్రాలో జగన్ మార్చిండు. ఏమైంది? కేవలం వ్యక్తి మీదనే వ్యతిరేకత ఉండదు కదా. 10 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలన కొనసాగింది. వాళ్ళు కూడా బాగా అవినీతికి పాల్పడ్డారు. ప్రజలు కూడా ఏమనుకున్నారంటే ఎవరున్నా చేస్తారు కదా, ఎవరున్నా ఇదే పని చేస్తారు. కేసీఆర్ గారు 10,000 రూపాయలు ఇస్తున్నాడు ఎకరానికి, వీళ్ళు 15,000 ఇస్తా అని అంటున్నారు. కేసీఆర్ గారు చేసినట్టే ఈయన అదనంగా చెప్పిండు కాబట్టి ఈయన కూడా చేస్తాడేమో ఆయన సీట్లో కూర్చుంటే. అంతకుముందు ప్రచారం ఏం చేశారు, ఆయన జేబుల నుంచి ఇస్తున్నాడా కేసీఆర్, ఏదైనా ప్రభుత్వ సొమ్మే కదా అని చెప్పేసి అని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ఈ కేసీఆర్ కంటే ఎక్కువ చెప్తున్నాడు కదా, ఆయన ఇస్తాడేమో, తులం బంగారం ఎక్కువ ఇస్తా అంటున్నాడు, ఆయన ఇస్తాడేమో. అన్నిట్లలో అదనంగా చెప్పినప్పుడు 2,000 నుంచి 4,000 అన్నాడు ఒకటేసారి. ఏమో కేసీఆర్ చేసినట్టే ఈయన కూడా చేస్తాడేమో. ఆ రోజు తెలంగాణ అయితే తీసుకొచ్చిండు, కానీ ఇవాళ కేసీఆర్ కంటే అదనంగా చెప్తున్నాడు కాబట్టి మేము ఒకసారి వేసి చూద్దామనే అభిప్రాయంతో వేసిన సామాన్యులే ఎక్కువ, ఆశతోనే చేసిన వాళ్ళు ఎక్కువ. కాబట్టి ప్రభుత్వం 10 సంవత్సరాలు కంటిన్యూస్గా ఉంది, ఒక మార్పును కోరుకున్నారు, ఒకసారి మార్చి చూద్దాం అనుకున్నారు. ఎవరున్నా చేస్తారులే అని చెప్పేసి అభిప్రాయాన్ని విపక్షాలు కలగజేసినాయి. ప్రచారాలలో నమ్మిచ్చే ఆర్భాటాలతో ప్రచారాలు చేసారు, ప్రజలు నమ్మిరు, ఇవాళ గుంటలో పడ్డారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలోనే మీరు టెలిఫోన్ ట్యాపింగ్కి శ్రీకారం చుట్టారు. అక్కడున్న పోలీస్ అధికారులు టెలిఫోన్ ట్యాపింగ్ చేసామని ఒప్పుకున్నారు. దాంట్లో అంటే మునుగోడు ఉప ఎన్నిక తర్వాత మీ పార్టీ మీద బాగా వ్యతిరేకత పెరిగింది. అదే టెలిఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు కేసీఆర్ మెడకు చుట్టుకుంటుంది. కేటీఆర్, హరీష్ రావు అందరూ కూడా ఇరుక్కుంటున్నారు. అందరి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని కూడా జరుగుతున్న ప్రచారాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు విచారణ జరుగుతుంది కేసు. ఈ ప్రభుత్వానికి అనుమానం ఉంది. విచారణలో ఉన్నప్పుడు అసలు విషయాలు బహిర్గతం కాకముందే విచారణ అధికారులు ఏందనేది బయట పెట్టకముందే వీళ్ళు ఎట్లా చెప్తున్నారు, ఇది జరిగింది, అది జరిగింది, అదైంది, ఇదైంది అని ఎపిసోడ్ల మాదిరిగా సీరియల్, టీవీ సీరియల్ మాదిరిగా ఎట్లా చెప్తున్నారు? చెప్పే ఆస్కారం ఉందా? దీని మీద విచారణ పూర్తయిన తర్వాత ఈ విచారణలో ఉన్న వాస్తవాలు ఏందనేది న్యాయస్థానానికి తెలుస్తుంది, లేకపోతే ఇతర నెక్స్ట్ లెవెల్ ఏజెన్సీకి తెలుస్తుంది. దాని మీద ఏంటి వాస్తవాలు, నిజానిజాలు ఏందనేది తెలుసుకుంటూ దాని మీద చర్యలు ఏమైనా ఉంటే డెఫినెట్గా న్యాయస్థానం ప్రకారం, చట్టం ప్రకారం ఏ శిక్షలు ఉన్నా కానీ అనుభవిస్తారు. అదంతా ఏమి లేకముందే వీళ్ళ పబ్లిసిటీ కోసం ఇట్లా జరిగింది, అట్లా జరిగింది అని చెప్పేసి కొన్ని పేపర్లలో ఆర్టికల్స్ రాపించుకోవటం, హైడ్ టీవీ ఛానల్స్లలో చెప్పించుకోవటం మూలాన ఏంటిది, కేవలం అబాసుపాలు చేయాలని జరుగుతున్న ప్రయత్నంలో భాగమే తప్ప ఇంకోటి కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేయట్లేదా టెలిఫోన్ ట్యాపింగ్? వాళ్ళ సహచార మంత్రుల మీద చేస్తున్నారు, సహచార ఎమ్మెల్యేల మీద చేస్తున్నారు. ఇది ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గవర్నమెంట్. దాన్ని కొంతమంది ఎవరైనా అధికారులు మిస్యూజ్ చేస్తే మిస్యూజ్ చేస్తుండొచ్చు స్వార్థంతో. ఆ మిస్యూజ్ చేసింది ఏదైనా ఉంటే మామూలుగా ఆటోమేటిక్గా వాళ్ళ మీద చర్యలు జరుగుతాయి. ప్రభుత్వానికి ఏం సంబంధం? ప్రభుత్వం ఏం జరుగుతుంది ఏంది అని అనేది ఇంటెలిజెన్స్ అనేది ఒక భాగం. అదే రకంగా టెలిఫోన్లో మామూలుగా వేరే వాళ్ళ కదలికలు, వేరే వాళ్ళ ప్రయత్నాలు, కుర్చీని ఓడగొట్టడానికి కానీ ఈ దేశాన్ని కొలగొట్టడానికి కానీ జరుగుతున్న చట్ట వ్యతిరేక చర్యలను తెలుసుకోవడానికి టెలిఫోన్ ట్యాప్ చేయడం అనేది ప్రభుత్వంలో ఒక భాగం. ఆ భాగంలో భాగంగా ఎవరైనా అధికారులు వేరే దానికి పాల్పడితే అది వాళ్ళకి సంబంధించిన విషయం, దాని మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి. ప్రభుత్వానికి ఏ సంబంధం ఉంటుంది? ఓకే, మీ జిల్లా బీఆర్ఎస్ మాజీ మంత్రి అంటే జగదీష్ రెడ్డి గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న సందర్భంలో విద్యుత్ కొనుగోళ్లలో కుంభకోణం జరిగింది. దానిపైన ఒక కమిషన్ ఏర్పాటు చేశారు, ఆ విచారణ కొనసాగుతుంది. అదే క్రమంలో యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో కూడా అంచనాలు భారీగా పెంచారు. బాగా జగదీష్ రెడ్డి బాగా అక్రమాస్తులు సంపాదించాడు, ఫామ్ హౌస్లు కొనుక్కున్నాడు. ఇది కాంగ్రెస్ ఆరోపణ, ఏం చెప్తారు? ఇవాళ అధికారంలో ఉన్నారు కదా, విచారణ చేపడితే అయిపోతుంది కదా, త్వరితగతిన పూర్తి చేస్తే అయిపోతుంది కదా. వాళ్ళకి నిజంగా అంత ఆధారాలు ఉంటే దానికి సంబంధించిన త్వరితగతిన విచారణ పూర్తి చేసి నిజానిజాలను బయటకు పెట్టవచ్చు, బహిరంగ ప్రపంచానికి తెలియజేయచ్చు. ఎంతసేపు ఆరోపణలతోనే బురద జల్లే ప్రయత్నం ఎందుకు చేయటం? నిజంగా జరుగుంటే మీరు విచారణ చేపట్టండి, మీ దగ్గరే అధికారం ఉంది కదా.
మీకు సంబంధించిన అన్నలే ఉన్నారు కదా పైన కేంద్రంలో కూడా. మీరు వాళ్ళు వేరు వేరు కాదు కదా. మీరు వాళ్ళు ఇద్దరు కలిసి కూడా ఏజెన్సీని అపాయింట్ చేసి త్వరితగతిన పూర్తి చేయొచ్చు. ఇవాళ కమిషన్ల పేరు మీద ఏం లేనప్పుడు కమిషన్ మామూలుగా పబ్లిక్ డొమైన్ ఎట్లా పెట్టారు? నిన్న న్యాయస్థానం మొట్టికాయలు వేసింది కదా. మీరు ఎవరిని బహిర్గతం చేయడానికి, నిజాలు వాస్తవాలు ఉంటే ఆ వాస్తవాలను తెలియజేయడానికి చట్టపరమైన చర్యలు ఉంటాయి. కానీ మీరు కమిషన్ వేసింది ఎందుకు? ప్రచారం చేసుకోవడానికి. ఆ కమిషన్ని మామూలుగా అసెంబ్లీలో చర్చ జరగకముందే, ఇంకో దగ్గర కాకముందే మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన అవసరం ఏముంటుంది? ఎవరికి చెప్పి పెట్టారు? కాబట్టి ఇవన్నీ కేవలం అసత్య ప్రచారాలతోని వాళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి, చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేక పబ్లిక్ని డైవర్ట్ చేయడానికి ఆడుతున్న నాటకం ఇది. కాంగ్రెస్ పార్టీని మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, మీరు నిలబెట్టుకోలేదని ఆరోపణ చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ కూడా 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అదే క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలు తినడానికి సన్న బియ్యం ఇస్తున్నారు. తర్వాత రైతు రుణమాఫీ చేశారు, రైతు భరోసా ఇస్తున్నారు. ఇవన్నీ సంక్షేమ ఫలాలు అంటే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశంలో ఇప్పుడు స్థానిక సంస్థల విషయంలో ప్రభుత్వానికి అనుకూలమైన ఓటర్ తీర్పిస్తాడు. అలాంటి క్రమంలో మీ బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల్లో మేము గెలుస్తామని ధీమాగా చెప్తున్నారు. మీ కాన్ఫిడెన్స్ ఏంటి? రేషన్ కార్డులు ఎన్ని ఇచ్చినామో బహిరంగంగా అసెంబ్లీలో మొన్న సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన చేసిండు. మా హయాంలో ఎన్ని రేషన్ కార్డులు ఇష్యూ అయినాయని. దానికి సంబంధించి మొన్న ఈ మధ్యన అధికారులు ఎవరైతే ఉన్నారో లేదు అని అంటే దానికి సంబంధించిన దాని మీద కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఆ రోజు బహిరంగంగానే రేషన్ కార్డుల రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయగలిగినాం. ఈరోజు కూడా రేషన్ కార్డుల ఏరువేత కార్యక్రమం జరుగుతుంది కదా. మీరు రేషన్ కార్డులు ఎంతమందికి ఇచ్చారు? ఆ రోజు అప్లై చేసుకున్న వాళ్ళకి అందరికీ అని అన్నారు. మళ్ళీ ఏరువేత కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఇవాళ ఈ కుటుంబాలు ఏవైతే 1 కోటి కుటుంబాలు ఉన్నాయో 1 కోటికి మించిన కార్డులు ఉన్నాయని చెప్పేసి మీరే చెప్తున్నారు. 1 కోటికి మించిన కార్డులు ఏ రకంగా ఇవ్వగలుగుతారు? రేషన్ కార్డులు ఇచ్చినాం అనే పేరు మీద డూప్లికేట్ కార్డులన్నీ నాయకులు వాళ్ళ ఇళ్లలో పెట్టుకుంటే మరి రేషన్ ఎటుపోతుంది? కాబట్టి వీటన్నిటికి సంబంధించి కూడా స్ట్రీమ్లైన్ చేసే క్రమంలో మన కుటుంబాలు ఎన్నైతే తెలంగాణలో ఉన్నాయో 1 కోటి కుటుంబాలకి మించి 1,10,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. కాబట్టి వాటిలో కొంత మామూలుగా విచారణ చేపట్టమని చెప్పేసి చెప్పడం జరిగింది. అవసరమైన కొత్త కపుల్స్ కానీ కొత్తగా వేరుపడ్డ కుటుంబాలకు కానీ రేషన్ కార్డులు ఇష్యూ చేయడం జరిగింది. మేము ఇచ్చిన ఎన్నో సంఖ్య కూడా చెప్పినాం. కానీ ఈరోజు మీరు ఏదో అడావుడి చేసి ఇస్తున్నామని చెప్పేసి ప్రకటన చేసుకొని వెనక నుంచి ఏరువేత కార్యక్రమాలు మొదలైతేనే ఉన్నాయి. సన్నబియ్యం మీరు ఇది కొనసాగితే మంచిదే, మేము కోరుకుంటున్నాం. కానీ ఎన్ని రోజులు కొనసాగిస్తారో ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. అక్కడ ఎంత మామూలుగా రీసైక్లింగ్ అవుతుంది, దీన్ని ఎటు డైవర్ట్ అవుతుంది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇవాళ మట్టి దందాలు నడుస్తున్నాయి, ఇసుక దందాలు నడుస్తున్నాయి, మద్యం ఏర్లై బారుతుంది బెల్ట్ షాపులు ఏ ఊర్లో చూసినా కానీ. కాబట్టి ఎక్కడ చూసినా లంచగొండులు తయారైపోయారు, దళారులు తయారైపోయారు. కార్యకర్తల రూపంలో ఇవాళ డబ్బులు వసూలు చేసి అమాయక ప్రజల్ని ఇది ఇప్పిస్తాం అది ఇప్పిస్తాం అని చెప్పి జేబులు నింపుకుంటున్నారు. ఎక్కడికక్కడ అందిన కాడికి దోచుకుంటున్నారు. ఈ ఒక స్థాయి నుంచి అంటే కార్యకర్త స్థాయి నుంచి పై స్థాయి ముఖ్యమంత్రి వరకు దోపిడీ నడుస్తూ ఉంది. అది ప్రజలు ఈరోజు మా ప్రభుత్వంలో ఏ రకంగా ఉండే ఈ ప్రభుత్వంలో ఏ రకంగా ఉంది అనేది బేరీ చేసుకుంటున్నా ఉన్నారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు దోచుకున్నారు. నిన్న తెలంగాణ సీఎం ఉస్మానియాలో పర్యటించారు. 20 ఏళ్ళ తర్వాత ఒక సీఎం స్థాయిలో ఉస్మానియా అభివృద్ధి విషయంలో కావచ్చు, అక్కడున్న ఇష్యూలో కావచ్చు మీరు అడుగు కూడా పెట్టలేకపోయారు. ఆయన 20 నెలలు అయింది, మరి అక్కడ అడుగు పెట్టారు. హార్వర్డ్ స్థాయిలో ఉస్మానియాను అభివృద్ధి చేస్తామంటున్నారు. ఏం చెప్తారు? ఎన్ని వేల మందిని పోలీసు వాళ్ళని దింపారు? పోలీసు పహారా మధ్యన పోలీసు బలగాల మధ్యన పోయేసి వచ్చాడు. ఏముంటుంది అలా? నువ్వు ఒక్కడు పో, నీ నార్మల్ సెక్యూరిటీతో పో, మీటింగ్ పెట్టు. విద్యార్థులు ఎట్లా తిరగబడతారు, ఎట్లా తరిమి కొడతారు అనేది తెలుస్తుంది. ఎందుకు ఉస్మానియాలో కేసీఆర్ గారు పోయి మీటింగ్ పెట్టలేదా? ప్రధానమంత్రి గారిని తీసుకొని పోయి మీటింగ్ పెట్టిన సందర్భం ఉంది కదా. ఆయన ఒక్కనే ఏం కాదు. ఉస్మానియాలో అన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందిస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. నీ లెక్కనే గతంలో ఉన్న ముఖ్యమంత్రులు కూడా పోయారు, కేసీఆర్ గారు కూడా పోయారు. నువ్వు పోలీసు బలగాల్ని మోహరించి 5,000 మందిని పెట్టి ఎక్కడికక్కడ ముళ్ళ కంచెలేసి ఎవరిని బయటికి రానియకుండా చేసి నీకు సంబంధించిన వాళ్ళు ఎవరినో హాల్లో నింపుకొని సపోర్ట్లు కొట్టించుకొని వేదికల మీద ఉపన్యాసాలు ఇచ్చి నేను అనిపించుకొని మామూలుగా వచ్చినా అని చెప్పేసి అని అంటే అది కాదు కదా. ఇవాళ మీరు రాష్ట్రంలో ఎక్కడన్నా పర్యటించండి, గన్మెన్లు లేకుండా, స్పెషల్ సెక్యూరిటీ లేకుండా
ప్రజల మధ్యకు పోయిరండి. నెక్స్ట్ టైం వస్తా అంటున్నాడు కదా, డిసెంబర్లో మళ్ళీ వస్తాను నేను, ఒక్క పోలీసు కూడా ఉండద్దని కూడా చెప్తున్నాడు కదా. మళ్ళీ పోయినప్పుడు కదా ఎన్ని వేల కోట్లైనా నేను ఉస్మానియా ఖర్చు పెడతానని చెప్తున్నాడు కదా. ఇవాళ కట్టిన బిల్డింగ్లు ఎవరు కట్టిన అవి శంకుస్థాపన చేసి వచ్చిండు? మేము కట్టిన బిల్డింగ్లకే శంకుస్థాపన చేసి వచ్చిండు కదా. మేము ఇచ్చిన శాంక్షనే కదా అది. ఆ నిధులు మేము ఇచ్చినాయి, శాంక్షన్ చేసింది మేము పూర్తి చేసిన వాటికి చివరి క్షణాలలో కలర్లు వేసుకొని ఈరోజు మామూలుగా పోయి రిబన్ కట్ చేసి వచ్చినావు, ప్రారంభోత్సవం అని అన్నావు. మరి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయి. ఖమ్మం వరదలప్పుడు ఖమ్మం పోయి ఉంటే తెలుస్తుండే, మొన్న వర్షాలు వచ్చినప్పుడు పొలాల కాడికి పోయి ఉంటే తెలుస్తుండే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఎట్లా ఉంటుంది అన్నది. ఇవాళ యూరియా కొరత అవుతుంది కదా, గ్రామాలకు పోయి తిరుగు, జిల్లాలలో పోయి తిరుగు, ప్రజలు ఏం సమాధానం చెప్తారు? ఇవాళ యూనివర్సిటీల పోలీసు బలగాల మధ్యలో పోవటం కాదు కదా. నువ్వు ఒక దగ్గర మీటింగ్ పెడుతున్నావు అనుకుంటా, మూసి ప్రాంతంలో మీటింగ్ పెడుతున్నావు అనుకుంటా, పోలీసు బలగాలు పెట్టేసి మామూలుగా ఎన్నో నాలుగోడల మధ్యలో మాట్లాడటం కాదు కదా. ప్రజల మధ్యలో, ప్రజల ఇచ్చిన అధికారం ప్రజల కోసమే కదా, ప్రజల మధ్యలోకి పోయి తిరిగిరా. బల్లమల్ల యాదవ్ గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక 30 సంవత్సరాలు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండేలాగా తీసుకున్న కార్యక్రమాలు ఏవైతున్నాయి, మూసి ప్రక్షాళన కావచ్చు, పోర్ట్ సిటీ కావచ్చు, సో వీటన్నిటిని మనం స్వాగతించాల్సిందే కదా. ముఖ్యంగా మూసితోని మీ నల్గొండ జిల్లాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీకు తెలుసు. మూసి ప్రక్షాళన విషయంలో ఏం చెప్తారు? మూసి ప్రక్షాళన చేయడానికి ఆయన 30 సంవత్సరాలు ఉంటాడా అధికారంలో ఏందో తెలియదు, కానీ మామూలుగా ఆయన సీట్ని ఆయన కాపాడుకుంటే చాలు. కాంగ్రెస్లో ఎన్ని రోజులు ఉంటాడో ఎవరికి వాళ్ళకే తెలియదు. ఎప్పుడు పైనుంచి ఢిల్లీ నుంచి సీల్ కవర్ వస్తుందో ఎవరు ముఖ్యమంత్రితో తెలియని పరిస్థితులలో ఆయన కుర్చీని కాపాడుకోవడానికి ఈరోజు చేస్తున్న ప్రయత్నాలు ఢిల్లీకి మూటలు పంపించడం. కాబట్టి 30 సంవత్సరాలు ఉండి మామూలుగా దీన్ని ఉద్ధరించడం కాదు. మూసీ పేరు మీద హైదరాబాద్ ఈరోజు ఏడికి పడిపోయింది, కన్స్ట్రక్షన్స్ లేకుండా అయిపోయినాయి. కూలినాలు చేసుకునేటోళ్ళు, ఈ ఇంట్లోనో ఆ ఇంట్లోనో పని చేసుకునేటోళ్ళు ఎన్నో అన్నో తలదాచుకోవడానికి కిరాయిలు కట్టలేక వచ్చే ఆదాయం సరిపోక ఎన్నో అన్నో గుడిసేసుకున్న వాళ్ళని పోయి బలవంతంగా పుస్తకాలు కూడా తీసుకోనియకుండా పిల్లల్ని నడి రోడ్డు మీద పడేసినావు. ఆ పాపం ఉత్తనే పోతుందా? ప్రజలు ఉత్తనే ఉంటారా? దాని ప్రభావం ఏమవుతుంది? ఈరోజు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, దానివల్ల రెవెన్యూ పడిపోయింది, రాష్ట్ర ఆదాయానికి గండిపడ్డది. హైడ్రా కార్యకలాపాలు మంచిది కాదంటారా? కార్యకలాపాలు మంచిదే, కానీ చేసే దానికి ఒక పద్ధతి ఉంటుంది. మీరు పరిరక్షించండి, చెరువులు పరిరక్షించండి, కానీ చెరువు చుట్టుపక్కల ఉన్న వాటిని వదిలేసి మూసి పేరు మీద, మూసి ప్రక్షాళన పేరు మీద చిన్న చిన్న ఏ రోజుకి ఆ రోజు కూలినాలు చేసుకునేటోళ్ళకి అడిగి పోయేసి గుడిసెలు పీకేస్తే ఏమొస్తుంది? మీరు మూసి ప్రక్షాళన పేరు మీద చెరువుల్ని పునరుద్ధరించడానికి సర్వే చేయండి, బౌండరీస్ పెట్టండి, ఆ రోజు పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద చర్యలు తీసుకోండి. ఇవాళ కొత్తగా కాకుండా చూడండి. దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా, ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ పోతే ఉపయోగం ఉంటుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీ నిర్మించాలనుకుంటున్నాడు. దీంట్లో రాజశేఖర్ రెడ్డి, కులీ కుతుబ్ షా, చంద్రబాబు ఈ ముగ్గురు ముఖ్యమంత్రులుగా చేసిన క్రమంలో 3 నగరాలు నిర్మితమయ్యాయి. దాంట్లో నేను ఒక 4వ నగరాన్ని నిర్మిస్తా అంటున్నాడు. తెలంగాణను ఫ్యూచర్ స్టేట్గా ప్రపంచంతోనే మాకు పోటీ, పక్క రాష్ట్రాలతోనే కాదు, దేశంతో కాదు. మరి నిజంగా ఈ నినాదం బాగుంది కదా, ఏం చెప్తారు? ప్రభుత్వం రాగానే వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి చుట్టుపక్కల భూములు కొనుక్కొని వాళ్ళ భూములకి డిమాండ్ పెంచుకోవడానికి ఈరోజు ఫోర్త్ సిటీ అంటున్నారు. దానికి రూపు రేఖలు ఏమీ లేవు. తాడు బొంగరం లేని వాళ్ళు ఎట్లయితే ఊహలలో మాట్లాడతారో ఆ రకంగా ఫోర్త్ సిటీ అంటున్నారు. ఫోర్త్ సిటీ మామూలుగా మొదలయ్యేటప్పటికీ వీరు ఆ పదవులు ఉంటారో తెలియదు. నేను పూర్తి చేస్తా అనటానికి కాంగ్రెస్ ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు? 5 సంవత్సరాల టర్ములో 3-4 ముఖ్యమంత్రులు మారిన చరిత్ర కాంగ్రెస్కు ఉంది. కాబట్టి వారేదో మామూలుగా జనాల్ని మెప్పేయటానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ సాధ్యపడే విషయం కాదు. ఫోర్త్ సిటీ ఏమున్నది? మామూలుగా ఎస్సీ భూములు ఏమవసరం ఫోర్త్ సిటీ? అప్పుడు మీరు పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనుకునే ఫోర్త్ సిటీనే మొదలు పెట్టుకుంటే ఆడ పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్గా మీకు సిటీ డెవలప్ అవుతుంది, చుట్టుపక్కల కొనేటోళ్ళు కొంటారు. కానీ ఎస్సీఏ భూములు ఏమవసరం వచ్చింది? ఎస్సీ భూములు తనఖా పెట్టి 10,000 కోట్ల రూపాయలు ఎత్తేసి ఎవరికి నిధులు మళ్ళీ ఇచ్చారు? ఇవాళ 2 లక్షల చిల్లర 2,20,00,000 కోట్ల అప్పు చేశారు. కేవలం 2 సంవత్సరాలు కూడా సంపూర్ణంగా పూర్తి కాలే. నిన్న మొన్నటి వరకు ఏమన్నారు? ఇన్ని లక్షలు అన్ని లక్షల కోట్లు అని అన్నారు. ఎన్ని లక్షల కోట్లు అనేది నిన్నగాక మొన్న పార్లమెంట్లో చెప్పారు వాళ్ళ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా. కాబట్టి 10 సంవత్సరాల కాలంలో దాదాపుగా 4 లక్షల కోట్లకు లోబడి అప్పు చేస్తే
ఈరోజు కేవలం 2 సంవత్సరాలు పూర్తి కాకముందే 2 లక్షల చిల్లర అప్పు చేసి కూర్చున్నారు. 2 లక్షల కోట్ల అప్పులు అయినాయి. ఓకే, ఎటు పోయినాయి అవి? ఎవరి జేబులు నిండినాయి? మీరు చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామని చెప్తారు. 1,58,000 కాదండి, ఒక కోట్ల ముఖ్యమంత్రి హోదాలో ఉండి, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి, పవిత్రమైన దేవాలయాలు అంటే అసెంబ్లీలో కూడా అబద్ధాలు ఆడినాం అనేది క్లియర్గా అర్థమైంది కదా. పార్లమెంట్ మొన్న సమాధానం, పార్లమెంట్ కంటే మించిన ఇంకా మీకు వేదిక ఏముంది? పార్లమెంట్లోనే తెలంగాణ అప్పులు ఎంత అనేది చూపించింది కదా. తెలంగాణ అప్పులు ఇంత అన్నందుకు నువ్వు అసలు ఆ పదవిలో ఉండి ముక్కు నేలకు రాయాలి, రాజీనామా చేయాలి. ఇన్ని రోజులు మభ్యపెట్టినందుకు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో మీరు సుప్రీంకోర్టు తలుపు తట్టిరు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 18 మంది 19 మంది ఎమ్మెల్యేలు ఉంటే మీరు కూడా దాదాపు ఒక 12 మందిని మీ పార్టీలో చేర్చుకున్నారు. అప్పుడు మీకు ఒక విధానం, ఇప్పుడు కాంగ్రెస్కి ఒక విధానం. అట్ ద సేమ్ టైం ఏం చెప్తారు? ఇప్పుడు ఆ రోజు పరిస్థితులే ఈ రోజు కొనసాగాలని ఏం లేదు. ఆ రోజు కూడా ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి అప్పుడు అదే అసెంబ్లీ ఉంది, ఇప్పుడు అదే అసెంబ్లీ ఉంది, అప్పుడు గవర్నర్ వ్యవస్థ ఉంది, అదే రాజ్యాంగం ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఏం చెప్తారు? కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈ రోజున్న ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారే కదా డబ్బుల బ్యాగులతో దొరికిన దొంగ. ఇదే చంద్రబాబు నాయుడు ఆడిచిన ఆటకంలో పావులుగా మారి ఈ ప్రభుత్వాన్ని, ఆనాడున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్నారు కదా. ఆ రోజు పరిస్థితులు వేరు. ఈరోజు మీకు ప్రజలు సంపూర్ణమైన అధికారం ఇచ్చారు. ఈ పార్టీలో గెలిచిన వాళ్ళని మీరు తీసుకుపోయి 2014లో మీకు ఎంత మెజార్టీ వచ్చిందో 2023లో కూడా వాళ్ళకి అంతే మెజార్టీ, 63 సీట్లే గెలుచుకున్నారు. సో దీంట్లో మీరెందుకు, అప్పుడు మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారా? ఇదే క్రమంలో ఇప్పుడు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో మీరెందుకు సుప్రీంకోర్టు తలుపుతారు? ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉండే రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో ఏదైతే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చారో, నిరోధక చట్టాన్ని, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉన్న వాళ్ళు మీరు ఎందుకు తూట్లు పొడుస్తున్నారు? ఇప్పుడు మేము తప్పు చేసిన మీరు తప్పు చేయాల్సిన అవసరం ఏముంది? చరిత్రలో ఎవరైనా నిజాయితీగా పనిచేయడానికి, నువ్వు ఒక చరిత్రలో నిలిచిపోవడానికి ఆదర్శవంతుడిగా ఉండొచ్చు కదా. ఈరోజు పార్టీని విచ్ఛిన్నం చేయడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా ఈ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళని తీసుకుపోయారు కాబట్టి తప్పకుండా మాకున్న అప్పీల్ ప్రకారం మేము కోర్టుకు పోయినాం. న్యాయస్థానం ఈరోజు న్యాయం చేస్తుందనే విశ్వాసంతో పోయినాం. న్యాయస్థానం కూడా అదే రకంగా అడుగులు ఇస్తూ ఉంది. వాస్తవానికి మెయినాబాద్ ఫామ్ హౌస్లో ఏం జరిగింది? మీ గువ్వల బాలాజీ మాజీ ఎమ్మెల్యే, మీ సహచర శాసనసభ్యుడు, మరి అప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో గువ్వల బాలాజు, ఆ ఎన్నికలో బీజేపీ మీకు ప్రత్యర్థి కనుక మీరే ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించి 4 ఎమ్మెల్యేలను పంపించడం, ఆ కొనుగోలు అంశంలో మరి దాన్ని మీరు టెలిఫోన్ ట్యాపింగ్ చేశారా? మీకు ఎట్లా ఈ రికార్డులు బయటకు వచ్చినాయి? దీంట్లో మరి మీకు ఒక న్యాయం, తర్వాత బీజేపీకో న్యాయం, కాంగ్రెస్కో న్యాయం ఉంటుందా? సో గువ్వల బాలరాజు పార్టీ వీడటాన్ని ఎట్లా చూస్తారు? ఆ రోజు ఫామ్ హౌస్కి పంపించినప్పుడు మా ప్రతినిధులు కాబట్టి, మా ఎమ్మెల్యేలు కాబట్టి మేము పంపించమంటారు. కానీ బీజేపీ ప్రతినిధులుగా బేరసారాలు ఆడటానికి వచ్చిన వాళ్ళని ఎవరు పంపించారు? వాళ్ళనైతే మేము పిలిపియలేదు కదా. వాళ్ళు బేరసారాలు ఆడటానికి వచ్చారు అనేది క్లియర్గా వాళ్ళ ఆడియో ఉంది కదా, ఎవిడెన్స్ ఉంది కదా. వాళ్ళు ఆ ప్రయత్నంలో ఆడియో మీకు ఎట్లా ఎరవేసే ప్రయత్నంలో టెలిఫోన్ ట్యాపింగ్ చేసారు, ఆడియో మీకు ఎట్లా వచ్చింది అని అడుగుతాం. ఇప్పుడు తీవ్రవాదులకు సంబంధించి ఏ రకమైన సమాచారం ఉంటుందో ఇంటెలిజెన్స్ మిగతా విషయాలను కూడా కనిపెట్టి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి గంటకు నివేదిక ఇస్తుంది. ఆ క్రమంలో ఏం జరుగుతుంది ఏంది అని అనేది ప్రభుత్వానికి నివేదిక వచ్చిన తర్వాత పార్టీని, ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఏ శక్తులు అయితే మహారాష్ట్రలో షిండేల్ని ఏ రకంగా అయితే తయారు చేశారో బీజేపీ అన్ని రాష్ట్రాలలో ఏలు పెట్టి ఆ రకమైన ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి ఆ క్రమంలో ఎవరి జాగ్రత్త వాళ్ళకు ఉంటుంది. ప్రభుత్వం అనేది నివేదిక ఇవ్వాల్సిన బాధ్యత ఉన్న అధికారులు నివేదిక ఇస్తారు. ఆ నివేదిక ప్రకారం ఆ రోజు సమాచారం అందుకున్న మా శాసనసభ్యులు ఏదైతే జరుగుతుందో దాన్ని క్లియర్గా పార్టీ అధినేతకు చెప్పారు. బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, మరికొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మా పార్టీలో జాయిన్ కాబోతున్నారు, టచ్లో ఉన్నారని చెప్పి అంటున్నారు. నిజమేనా? ఇప్పుడు వాళ్లకు ఒకవేళ నిజంగా ఉంటే జాయిన్ చేసుకోవచ్చు. మాటలు ఎందుకు? బీజేపీలో జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది హ్యాపీగా ఉన్నారు, ఎంతమంది అందులో స్థిరంగా కొనసాగుతున్నారు అనేది చూస్తే మళ్ళీ బీజేపీలోకి ఎంతమంది పోదామని చెప్పేసి అని అనుకుంటారు. అది సెకండరీ. అంటే బీజేపీ స్ట్రెంతన్ అవుతుంది, బీఆర్ఎస్ వీక్ అవుతుంది అంటే మీరేమంటారు? తెలంగాణలో కాలు మెదిపే అవకాశం కూడా ఉండదు వాళ్ళకి. ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు మేమే రాబోయేది అని చెప్పారు. మొన్నటిసారి ఎన్నికలలో కూడా డిపాజిట్లు రాలే వాళ్ళకి. 8 మంది శాసనసభ్యులకు గెలిచిన 119లో మిగతా 100 నియోజకవర్గాలలో కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. కాబట్టి
అక్కడెక్కడో దేశంలో ఉంది. వాళ్ళు కులాల పేరు మీద, మతాల పేరు మీద, ఇటుకల పేరు మీద, అక్షింతల పేరు మీద రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణకు కావాల్సింది అభివృద్ధి చేసే పార్టీ కావాలి, అభివృద్ధి చేసే నాయకత్వం కావాలి, అభివృద్ధి చేద్దామనే ఆలోచన ఉన్న నాయకుడు కావాలి. అది కేసీఆర్ మాత్రమే అనే అభిప్రాయానికి ఈరోజు ప్రజలు వచ్చారు. అప్పులు చేసి అభివృద్ధి చేసిరు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. అప్పులు చేయకుండా ఎవరైనా, మరి మీరు కూడా చేసిరు కదా, మీరు చేసిన అభివృద్ధి ఏంది? మేము అభివృద్ధి చేసినాం, అప్పులు చేసినా అభివృద్ధి చేసినాం, దానికి ఆధారాలు ఉన్నాయి, దానికి మామూలుగా ప్రత్యక్షంగా మీరు చేసిన అప్పులకు మేము వడ్డీలు కడుతున్నాం. తెలంగాణ ఉభయ సభల సాక్షిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లెక్కలతో సహా బయట పెట్టింది కదా, మీరు ఎందుకు దానిపైన మాట్లాడు? ఇప్పుడు రేపు మీరు చేసిన దానికి కూడా వేరే రేపు వచ్చే ప్రభుత్వం కడుతుంది కదా. ఇది నిరంతర ప్రక్రియ, రొటీన్ ప్రాక్టీస్. గవర్నమెంట్లో నడపడం అనేది మీ జేబు సంస్థలు ఏం కాదు కదా. ప్రజాధనంతో వ్యవస్థను నడపడానికి, క్రమ పద్ధతిలో నడపడానికి మీకు వచ్చిన అవకాశం, అధికారం. ఈ అధికారాన్ని ఉపయోగించి ఈరోజు మీరు చేసిన అప్పులకి ఆధారం ఏం లేదు. ఎక్కడ కూడా ఒక దగ్గర పెట్టుబడి పెట్టి ప్రాజెక్టు కట్టినాము, లేకపోతే ఒక పని చేసినాము అనేది ఆధారాలు లేవు. కానీ మేము చేసిన ప్రతిదానికి రేపు రెవెన్యూ జనరేట్ కావడంతో పాటు రైతులకు ఉపయోగపడే శాశ్వతమైన పరిష్కారాలు ఉన్నాయి. మిషన్ భగీరథ, కాళేశ్వరం, మీరు ఏ స్కీమ్ తీసుకున్నా కానీ రైతుల పెట్టుబడి కోసం ఆ రోజు ఇచ్చిన రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, సామాన్యులను ఆదుకోవడానికి, ఇటువంటి కార్యక్రమాలల్లో మామూలుగా తీసుకొచ్చిన వాటిల్లో ఎంత ప్రతిఫలాలు ఉన్నాయి, ఎంతవరకు ఉపయోగం జరిగింది అనేది ప్రజలు చెప్పుకుంటున్నారు. కానీ ఇవాళ 2 సంవత్సరాల కాలంలోనే మేము చేసిన దాంట్లో 30వ వంతు ఆల్రెడీ అప్పు చేసిరు కదా. మిగతా 3 సంవత్సరాలు ఎంత అప్పు చేయాలి? ఈ రాష్ట్రాన్ని ఏ ఊబిలోకి తీసుకుపోతారు? రెండోది, మేము ఏ ఆదాయంతోనైతే ఇచ్చినామో దాన్ని పెంచాల్సింది పోయి రోజు రోజుకు ఆదాయం దిగిపోతుంది కదా, పడిపోతుంది కదా. రాష్ట్ర ఆదాయాన్ని కూడా దిగదార్చి ఒకవైపు ఆదాయాన్ని పెంచకుండా అప్పులకోరు, దివాలాకోరు రాష్ట్రంగా తయారు చేస్తున్నది ఎవరు? రేవంత్ రెడ్డి సర్కారు. పీసీ ఘోష్ కమిషన్ మీద మీరు కోర్టుకు వెళ్ళారు. కోర్టులో మీకు మొట్టికాయ వేసింది కోర్టు, కాంగ్రెస్ ఆరోపణలు. ఎట్లా చూస్తారు? ఏం మొట్టికాయ వేసింది? మాకేం మొట్టికాయ వేసింది? కమిషన్ని వాళ్ళు ఏకపక్షంగా బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు, పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇచ్చిన 650 పేజీలని 60 పేజీలకు కుదించి మీరేదో పబ్లిక్ డొమైన్లో పెట్టే అధికారం మీకు ఎక్కడిది? కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అది. ఆ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లో ఏముందనేది ఏకపక్షంగా జరిగింది అనడానికి ఉదాహరణ అదే కదా. మీరు ఎట్లా మామూలుగా దానికి మొట్టికాయలు ఏముంది? మాకున్న రైట్ ప్రకారం ఈరోజు కాళేశ్వరం ఆన్ చేస్తే మరి నడుస్తున్నాయి కదా పంపులు, దానికి జవాబుదారీ ఎవరు? మీరు పడిపోతుంది, ఇబ్బంది అవుతుంది, ఏమో అవుతుంది అని చెప్పేసి నిన్న మొన్నటి వరకు ఊహాగానాలలోంచి ప్రజల్ని మభ్యపెట్టి పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు. మరి మొన్నటి వర్షాలకు వచ్చిన వరదకి పంపులు ఆన్ చేస్తే ఆ ఫ్లడ్ అంతా వేరే దగ్గరకు పోతుంది. మరి దానికి ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఇవాళ ఎవరిని భ్రమలో పెట్టినట్టు, ఎవరిని మభ్యపెడుతున్నట్టు, ఎవరిని తప్పుదోవ పట్టిస్తున్నట్టు? కోట్ల రూపాయలు అప్పని చెప్పేసి నిన్న మొన్నటి వరకు ప్రజల్ని మభ్యపెట్టి పక్కదోవ పట్టించే రేవంత్ రెడ్డి ముక్కుకు నేల రాస్తాడా, పదవికి రాజీనామా చేస్తాడా? కాళేశ్వరం కూలిపోయిందని చెప్తున్న ఈ రేవంత్ రెడ్డి ఈరోజు మామూలుగా పదవి నుంచి తప్పుకుంటాడా, వాస్తవాలను ఒప్పుకుంటాడా? ఓకే, కాళేశ్వరం విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మీద చర్చిద్దాం, అసెంబ్లీకి రండి. రేపు 30వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? ఇప్పుడు రావాల్సి వస్తారు. కానీ సమాధానం చెప్పడానికి మా పార్టీ తరపున మా నాయకులు ఉన్నారు కదా. ఉన్న హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, మా శాసనసభ్యులు కానీ, మీరు ప్రశ్నలు అడుగుతున్న వాటికి సమాధానాలే లేవు. మీ దగ్గర నుంచి సమాధానాలు లేవు. సమాధానాలు లేక సస్పెండ్ చేయాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు, వేటు వేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు సజావుగా జరిపియండి. టాపిక్ మీద మేము ఇచ్చిన ఎజెండాలు ఏవైతే ఉన్నాయో, మేము ఇచ్చిన ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్చ పెట్టండి. ఎన్ని రోజులైనా నడపండి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీని నడపడానికి మీకెందుకు భయం? ఎందుకు కుదిస్తున్నారు? మేము ఇచ్చిన వాటిని వాయిదా తీర్మానం ఎందుకు పెడుతున్నారు? ప్రజా సమస్యలే కదా, వాటి మీద చర్చించండి. మీకు ఎంతసేపు కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారి ప్రతినిధులుగా ఈరోజు మామూలుగా 39 మంది ఉంటే ఓ 10 మందిని గుంజుకపోయినా కానీ మిగతా వాళ్ళందరూ కూడా శాసనసభ్యులుగా అసెంబ్లీలో వస్తున్నారు, మాట్లాడుతున్నారు. మీరు వాటికి సమాధానం చెప్పండి, మేము వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యే విషయంలో ఎలాంటి తీర్పు ఉంటుంది అనుకుంటా? స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారు అనుకుంటే ఇప్పటికే నోటీసులు ఇచ్చారు ఒక 5 కానీ జరుగుతున్న ప్రచారం. డెఫినెట్గా ఉప ఎన్నికలు జరుగుతాయి. 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీ సిట్టింగ్ సీటు మళ్ళొకసారి గెలుచుకునే అవకాశం ఉందా? ప్రజలు ఇప్పటికే మామూలుగా కాంగ్రెస్ అధికారంలో వచ్చినాక ఏమైంది, హైదరాబాద్ ఏ రకమైన మార్పు వచ్చింది అనేది చూస్తున్నారు. ఎక్కడికక్కడ చెత్త చెదారం. కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిచింది కదా, ఉప ఎన్నికే కదా అది.
ఇప్పుడు కూడా ఇది ఉప ఎన్నికే కదా జూబ్లీహిల్స్. గెలిచి ఉండొచ్చు అక్కడ. ప్రతిసారి రిజల్ట్ మేమే అట్లే గెలుస్తాం ఉంటుంది. ఈ ఉప ఎన్నికల్లో అంటే కూడా మేమే ఎన్నికలైన త్వరితగతిన పార్లమెంటుతో సహా జరిగిన ఎన్నికలలో పార్లమెంటుతో పాటు అక్కడ కంటోన్మెంట్లో గెలిపించుండొచ్చు. ఈరోజు ఏ రోజుకు ఆ రోజు కాంగ్రెస్ వల్ల జరుగుతున్న ప్రయోజనం ఏంది అనేది ప్రజలు చర్చించుకుంటారు కదా. హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మేధావులు ఉన్నారు కదా. ఆ నియోజకవర్గం అంతా కూడా కొద్దిగా మేధావులు ఉన్న చదువుకున్న వాళ్ళు ఉన్న నియోజకవర్గం. డెఫినెట్గా ప్రజలు ఎవరిని కోరుకుంటారు అనేది రేపు ఎన్నికలు అయితే తెలుస్తుంది. అంటే సిట్టింగ్ సీట్ మీరు గెలుచుకుంటారా, కాన్ఫిడెన్స్ చెప్పగలుగుతారా? తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి మరి బొల్లం మల్లయ్య యాదవ్ గారితో రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, ఉమ్మడి నల్గొండ రాజకీయాలు కావచ్చు. సో ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. మరొకసారి బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇది నిరూపితం కాబోతోంది. సో దీని మీద కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారు, ప్రజలను దారి పట్టిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎంతసేపు ఢిల్లీ పర్యటన చేస్తుండే తప్ప రాష్ట్రంలో యూరియా కొరత కావచ్చు, వరదలు వర్షాలు కావచ్చు, ఇవేమీ పట్టించుకోకుండా కేవలం మరి ప్రజలను డైవర్ట్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు కనుక ప్రజలు మరి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బుద్ధి చెప్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 99 టీవీ.